and out of what companies are and how they are formed and how they are managed. One question is obvious in your PG set from Companies Act, because the entire 4th and 5th unit of BCom syllabus is allocated to Companies Act, so you cannot overshoot it from the PG set. So you all know from your rudimentary literature. Sir. Sir. Just one simple request, sir. Yeah, please. If possible, Sir. Please, after at least 15 minutes or 20 minutes, you sum up in Telugu also, sir, because students are asking, requesting. Oh my God, that's really wonderful. Just after 15-20 minutes are over, you just sum up in Telugu also. Definitely, sir. If possible. నిన్న కూడా నన్ను ఆపాలి సార్, నేను చెప్పేవాడిని. వాట్ ఐ థాట్ ఇస్ స్టూడెంట్స్ ఆర్ ఫాలోయింగ్ మై లాంగ్వేజ్. They are following, sir, but some Telugu medium students are there, sir. All right. I will do either way, sir. I'll first discuss in English, then I'll wrap up in the Telugu. Okay, sir. Okay. ఎందుకంటే లాస్ట్ 5 minutes నిన్నటిది కూడా ఏమైనా హైలైట్స్ ఉంటే జస్ట్ తెలుగులో ఒక 2-3 నిమిషాలనే చెప్పండి సార్. ఎందుకంటే once we are done with the companies act, తర్వాత మనం వెళ్దాం అయితే. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కు సంబంధించిన నోట్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, మనకు యూట్యూబ్ లో నంబర్ ఆఫ్ దొరుకుతాయి కానీ తెలుగు మీడియం దొరకవు సార్. అందుకని స్టూడెంట్స్ ఎక్కువ తెలుగు మీడియం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎక్కువ తెలుగు మీడియం వాళ్ళు జాయిన్ అవుతున్నారు సార్. సో ఇప్పుడు తెలుగులో చెప్పేమంటారా మొత్తం, మరి ఇంగ్లీష్ తెలుగు కలిపి చెప్పేమంటారా? బైలింగ్వల్ స్టార్ట్ చేద్దాం మరి. కలిపి చెప్పండి. నిన్నటిది జస్ట్ బ్రీఫ్ గా ఒక 5 నిమిషాల లోపల చెప్పండి చివర్లో. దట్ ఈస్ చివర్లో చెప్తాను సార్, చివర్లో చెప్తాను. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సరే, నాన్న సార్ చెప్పారు మీరంతా తెలుగులో వినడానికి ఇష్టపడుతున్నారని చెప్పేసి. ఏం మొహమాట పడకండి, నేను కూడా తెలుగు మీడియం విద్యార్థిని మీలాగా, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ ని. సో దీనినే చెప్పింటే ఇంకా సంతోషించేవాడిని. సరే పర్లేదు. సో కంపెనీల చట్టం 2013. సో ఈ చట్టంలో కంపెనీ అంటే ఏంటి, అది ఎలా ఫామ్ చేయాలి, ఎన్ని రకాలుగా ఉంటుంది, కంపెనీస్ ని ఎవరు మేనేజ్ చేస్తారు, ఎట్లా మేనేజ్ చేస్తారు, కంపెనీని ఎలా పరిసమాప్తి చేయాలి అంటే ఎలా వైండ్ అప్ చేయాలి అని మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఎ కంపెనీ? ఇట్స్ ఎ టైప్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్, బట్ ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ బిజినెస్ ఎంటిటీస్. ఇది ఒక బిజినెస్ ఎంటిటీనే, కానీ వేరే బిజినెస్ ఎంటిటీస్ తో పోలిస్తే, అంటే సోల్ ప్రొప్రైటర్షిప్ తో పోల్చిన, పార్ట్నర్షిప్ ఫర్మ్ తో పోల్చిన, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీతో పోల్చిన, కోఆపరేటివ్ సొసైటీతో పోల్చిన, జాయింట్ స్టాక్ కంపెనీలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. దెర్ ఆర్ సో మెనీ యూనిక్ క్వాలిటీస్ ఆఫ్ ఏ కంపెనీ ఆర్ ఏ కార్పొరేట్ బాడీ విచ్ ఆర్ నాట్ సీన్ ఇన్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఏంటి ఆ యూనిక్ క్వాలిటీస్, రేర్ క్వాలిటీస్ ఏంటి? ఒకటి, కంపెనీలో మాత్రమే ప్రజలకు షేర్లు ఇచ్చి మూలధనాన్ని సేకరించే అవకాశం ఉంటుంది కదా, వాటాలు జారీ చేసి మూలధనాన్ని సేకరించే అవకాశం ఉంటుంది. కంపెనీని వేరుగా, కంపెనీ యొక్క ప్రమోటర్లను వేరుగా చూస్తాం. ప్రమోటర్స్ అంటే ఎవరు? దోస్ హూ ఫార్మ్ ద కంపెనీ ఆర్ కాల్డ్ ప్రమోటర్స్. సో ఎవరైతే కంపెనీని ఏర్పాటు చేస్తారో ఓనర్స్, మొదటి ఓనర్స్, వాళ్ళని ప్రమోటర్స్ అంటాం. వాళ్ళను వేరుగా చూడాలి, కంపెనీని వేరుగా చూడాలి. కార్పొరేట్ వీల్ రెండు అవుతాయి తప్పనిచ్చి, రైట్? అట్లాగే కంపెనీ కెన్ సూ ఆర్ బీ సూడ్ ఆన్ ఇట్స్ ఓన్ నేమ్. అంటే కంపెనీ ఎవరి మీద కేసు వేయొచ్చు, లేదా ఎవరికైనా ఇబ్బంది ఉంటే కంపెనీ పేరు మీదే కేసు వేయొచ్చు. సో ఇట్స్ ఆల్ టుగెదర్ an independent entity and it's an artificial person within the purview of law. అదొక ఆర్టిఫిషియల్ పర్సన్ లాగే ఉంటుంది అనమాట. అట్లాగే కంపెనీ తన పేరుతోనే ఆస్తులు కొనుక్కోగలదు, కంపెనీ తన పేరుతోనే లయబిలిటీస్ కూడా ఇంకర్ చేయగలదు. అదేమైనా ట్రాన్సాక్షన్స్ చేస్తే ఒక కామన్ సీల్ తో దాన్ని వెట్టింగ్ చేస్తాం, అంటే గుర్తిస్తాం. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి కాబట్టి కంపెనీని చాలా ప్రత్యేకమైనటువంటి బిజినెస్ ఎంటిటీగా మనం చూస్తూ వస్తాం. అయితే కంపెనీని సింపుల్ గా 2013 యాక్ట్ లో ఎలా డిఫైన్ చేశారంటే, కంపెనీ ఇస్ అన్ ఎంటిటీ ఇన్కార్పొరేటెడ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. సింపుల్. కంపెనీల చట్టం 2013 కింద నమోదైన లేదా అంతకంటే ముందున్నటువంటి కంపెనీల చట్టం కింద నమోదైనటువంటి ఒక సంస్థని కంపెనీ అంటాం, అంతే. బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ డెఫినేషన్. I take one classic definition given by Lord Polak. అదేంటంటే, కంపెనీ ఈజ్ అన్ అసోసియేషన్ ఆఫ్ మెనీ పర్సన్స్. కంపెనీ అనేది ఎక్కువ మంది పర్సన్స్ యొక్క ఒక అసోసియేషన్, రైట్?
company is an association of many persons who contributes money or money's worth for common stock employed in common purpose. అంటే వాళ్ళు స్టాక్ కోసం మనీని కానీ లేదా మనీ సమానమైన దాన్ని కానీ కాంట్రిబ్యూట్ చేస్తారు, అది కామన్ పర్పస్ కోసం ఎంప్లాయ్ చేస్తాం. అది కంపెనీ డెఫినేషన్. ఐ రిపీట్, కంపెనీ ఈజ్ అన్ అసోసియేషన్ ఆఫ్ మెనీ పర్సన్స్ who contribute money or money's worth for common stock employed in common purpose. And mind it, it is not a formal definition given in Companies Act. It's someone, Lord Pollack gave it some 100 years ago, and even today we are taking it as a hallmark definition for many judgments. Sorry, companies ఎన్ని రకాలుగా ఉంటాయి? సో నేనేం చేస్తానంటే, I will classify companies on the basis of formation, on the basis of liability, on the basis of membership, on the basis of ownership, on the basis of territory and other modern classification. నేను కంపెనీల్ని 6 రకాలుగా వర్గీకరిస్తా. మొదటిది ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫార్మేషన్, అంటే కంపెనీ ఏర్పాటు ఆధారంగా వర్గీకరణ. ఇది చూద్దాం ముందు. ఫస్ట్ వన్, ఇక్కడ మనకి స్టాట్యుటరీ కంపెనీ, రిజిస్టర్డ్ కంపెనీ అండ్ అన్రిజిస్టర్డ్ కంపెనీ అని 3 రకాలు ఉంటాయి. ఐ రిపీట్, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఎ కంపెనీ we have 3 types of companies, namely statutory company, registered company and unregistered company. Let us learn one by one. మొదటిది స్టాట్యుటరీ కంపెనీ అంటే ఏంటి? దీన్ని తెలుగులో శాసనాత్మక కంపెనీ అని కూడా అంటాం, రైట్? ఉదాహరణకి ఇది మీనింగ్ ఏంటంటే, ఎ కంపెనీ which is established through a special act of the parliament is called a statutory company. అంటే కేవలం ఆ కంపెనీ కోసమే పార్లమెంట్ లో ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని చేస్తారు, దాన్ని స్టాట్యుటరీ కంపెనీ అంటాం. ఉదాహరణకి ఎస్బీఐ యాక్ట్ 1955, ఆర్బీఐ యాక్ట్, ఐడిబిఐ యాక్ట్, ఎగ్జిమ్ యాక్ట్ 1981. ఇలా ఒక ప్రత్యేకమైన చట్టం ద్వారా మనుగడలోకి వచ్చే కంపెనీని ఏమంటాం? శాసనాత్మక కంపెనీ అంటాం. ఇంగ్లీష్ లో స్టాట్యుటరీ కంపెనీ అంటాం. రెండవది రిజిస్టర్డ్ కంపెనీ. ఇట్స్ సో సింపుల్. ఎ కంపెనీ రిజిస్టర్డ్ under the provisions of Companies Act 2013 or the previous Companies Acts like that of 1956 or 1913. మన భారతదేశంలో 1913లో కంపెనీస్ యాక్ట్ ఉంది, 1956లో కంపెనీస్ యాక్ట్ వచ్చింది, అట్లాగే లేటెస్ట్ గా 2013లో కంపెనీస్ యాక్ట్ వచ్చింది. సో ఏ కంపెనీ చట్టం కిందైనా సరే ఒక కంపెనీ కనుక ఏర్పాటు చేసింటే, ఒక సంస్థను ఏర్పాటు చేసింటే దాన్ని రిజిస్టర్డ్ కంపెనీ అంటాం. సింప్లీ ఏ కంపెనీ formed under the provisions of Companies Act. Okay na? మూడవది అన్రిజిస్టర్డ్ కంపెనీ, నమోదు కాని కంపెనీ. అంటే ఇదేంటో చూద్దాం మరి. సో ఇట్ ఈస్ ఎ బిజినెస్ ఎంటిటీ not registered as a company, but due to some special circumstances it is recognized as a company for time being. Unregistered company అంటే ఏంటంటే, ఇది కంపెనీ చట్టం కింద కంపెనీగా రిజిస్ట్రేషన్ చేయలేదు, కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా దీన్ని తాత్కాలికంగా అంటే టెంపరవరీగా ఒక కంపెనీ లాగా గుర్తిస్తారు. దాన్ని అన్రిజిస్టర్డ్ కంపెనీ అంట. ఉదాహరణకి ఒక చిట్ ఫండ్ కంపెనీ ఉంది అనుకోండి, ఒక చిట్ ఫండ్ ఎంటిటీ ఉంది, అది కంపెనీగా నమోదు చేయకుండా ఒక 50 కోట్లు 100 కోట్లు పబ్లిక్ నుంచి డిపాజిట్లు వసూలు చేసింది. మనకు ఒక చట్టం ఉంది, అదేంటి? భారతదేశంలో 25 కోట్ల కంటే మించిన పబ్లిక్ డిపాజిట్ వసూలు చేయాలి అంటే మీరు కంపెనీ అయి ఉండాలి ఆర్బీఐ నిబంధనల ప్రకారం. మరి ఈ చిట్ ఫండ్ కంపెనీ వాడేమో ఒక పార్ట్నర్షిప్ ఫామ్ గానో హిందూ అవిభాజిత కుటుంబం గానో ఏర్పాటు చేసుకున్నాడు, కానీ చిట్ డబ్బులు వసూలు చేస్తున్నాడు 25 కోట్ల కంటే ఎక్కువ. ఎవడన్నా కేసు వేసాడు, అప్పుడు కోర్టు ఏం చేయొచ్చు? దానికి ఒక విశేషమైన అధికారం ఉంటుంది. ఒక 6 నెలల వరకు నేను తాత్కాలికమైనటువంటి అన్రిజిస్టర్డ్ కంపెనీగా గుర్తిస్తున్నాం, ఈ లోపల దీన్ని కంపెనీగా మార్చు, లేకపోతే దీన్ని క్లోజ్ చేస్తామని చెప్తారు. సో డ్యూ టు సమ్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ a business entity is temporarily recognized as a company. It is called an unregistered company. అర్థమైందా? కంపెనీ ఏర్పాటు ఆధారంగా స్టాట్యుటరీ కంపెనీ ఉంటుంది, రిజిస్టర్డ్ కంపెనీ ఉంటుంది, అన్రిజిస్టర్డ్ కంపెనీ ఉంటుంది.
రెండవది క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లయబిలిటీ. అంటే వాటాదారుల యొక్క లయబిలిటీ ఆధారంగా కంపెనీల యొక్క వర్గీకరణ. కంపెనీ పేరులోనే లిమిటెడ్ అని ఉంటుంది. దాని మీనింగ్ ఏంటి? వాటాదారుల యొక్క బాధ్యత పరిమితమైనది, లిమిటెడ్ గానే ఉంటుంది అని చెప్పారు. సో ఈ లిమిటెడ్ లయబిలిటీ ఆధారంగా రెండు రకాల కంపెనీస్ ఉంటాయి. ఒకటి అన్లిమిటెడ్ కంపెనీ అండ్ లిమిటెడ్ కంపెనీ. మొదటిది అన్లిమిటెడ్ కంపెనీ. అన్లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటంటే ఇట్స్ యాజ్ బ్యాడ్ యాజ్ ఎ పార్ట్నర్షిప్ ఫర్మ్. అంటే దీంట్లో ఎంతమంది వాటాదారులు ఉంటారో అందరూ కూడా ఎంతైతే రుణ బాధ్యత ఉందో బయట వ్యక్తులకి దాన్ని సమానంగా పంచుకోవాలి వాళ్ళ వాటాల మేరకు, రైట్? సో అన్లిమిటెడ్ కంపెనీ ఇస్ దట్ ఫార్మ్ ఆఫ్ ఎ కంపెనీ wherein shareholders will take unlimited liability for third parties in the proportion of shares held by them. రైట్? సో ఇది పార్ట్నర్షిప్ లాంటిది. ఏ మూర్ఖుడు కూడా ఇటువంటి కంపెనీస్ ని ఫామ్ చేయడు. ఇది కేవలం థియరిటికల్ గానే ఉంటుంది, పక్కన పడేసేయండి. రెండవది లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ. ఇదేంటి? ఇది మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. కంపెనీ వేర్ liability of the members is limited by guarantee. రెండవది limited by shares. So first one, company where liability of members is limited by guarantee. ఇదేంటంటే మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో లయబిలిటీ క్లాజ్ ఉంటుంది కదా, మీకు చెప్తాను ఇప్పుడు నేను. ఆ క్లాజ్ లో షేర్ హోల్డర్స్ అంటే వాటాదారులు కంపెనీ యొక్క రుణ బాధ్యతకు ఇంత పర్సంటేజ్ వరకు మాత్రమే మేము బాధ్యత తీసుకుంటాము, నాట్ బియాండ్ దట్ అని చెప్తారు. దాన్ని లిమిటెడ్ బై గ్యారంటీ అంటారు. ఇది కూడా ఎక్కడ ఉండదు, కేవలం థియరిటికల్ గా మాత్రమే ఉంటుంది. ఇకపోతే రెండవది లిమిటెడ్ బై షేర్స్. 99.9% ఆఫ్ ద కంపెనీస్ ఇన్ ఇండియా ఆర్ ఆఫ్ దిస్ కైండ్. ఇదేంట్రా అంటే వాటాదారుల యొక్క బాధ్యత కేవలం వాళ్ళ వాటాల యొక్క ఫేస్ వాల్యూ వరకు మాత్రమే ఉంటుంది. ఉదాహరణకి నేను ఒక కంపెనీలో 100 రూపాయలు చెప్పున ఒక్కొక్క షేరు 10 షేర్లు కొనుక్కున్నాను. సో 1000 రూపాయలు. కంపెనీ వాడు నా దగ్గర ఇప్పుడు ఒక 300 వసూలు చేశాడు అనుకుందాం. షేర్ అప్లికేషన్ టైంలో కొంత డబ్బు, మీరు నేర్చుకున్నారు అకౌంటెన్సీలో, అలాట్మెంట్ అప్పుడు కొంత డబ్బు, ఫస్ట్ కాల్ సెకండ్ కాల్ అప్పుడు కొంత డబ్బు వసూలు చేశాడు అనుకుందాం. సో ఉదాహరణకి నేను 1000 రూపాయలు విలువ చేసే షేర్లు కొన్నాను. 100 రూపాయల షేర్ ఒక్కొక్కటి 10 షేర్లు కొన్నా. సో ఫేస్ వాల్యూ 1000 రూపాయలు ఇప్పుడు ఆ షేర్లు. కంపెనీ వాడు అప్లికేషన్ టైంలో ఫస్ట్ అలాట్మెంట్ టైంలో 300 రూపాయలు తీసుకున్నాడు నా దగ్గర నుంచి. సంతోషం, కంపెనీ నడుస్తా ఉంది బిజినెస్. ఇప్పుడు సడన్ గా కంపెనీకి అప్పులు పెరిగిపోయినాయి. అప్పుడు కంపెనీ నాకు లెటర్ రాస్తుంది, ఏంటంటే మీరు కూడా వాటాదారులు కాబట్టి మీరు కూడా బాధ్యత వహించాలి, మీ వాటా కింద ఒక 2000 రూపాయలు జమ చేయండి కంపెనీకి, మనం బయట వాళ్ళకి ఇవ్వాలి అంటాడు. నేను ఇస్తానా? నో. ఎందుకని? నా కంపెనీ షేర్ల యొక్క ముఖ విలువ నేను కొనింది 1000 రూపాయలు మాత్రమే, ఆల్రెడీ 300 ఇచ్చేసాను నీకు. సో ఇంకా నా బాధ్యత ఎంత ఉంటుంది? 700 రూపాయలు మాత్రమే ఉంటుంది. నువ్వు 2000 3000 అంటే నేను ఇవ్వను అంతే. ఐ మీన్ టు సే దాట్ ద లయబిలిటీ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఇన్ దిస్ కంపెనీ is limited only to the extent of unpaid amount of shares held by him or her. Unpaid amount of shares. ఎంతైతే నేను ఇంకా పే చేయాలో షేర్ విలువ అంతవరకు మాత్రమే నేను బాధ్యత వహిస్తాను, నాట్ బియాండ్ దట్. ఇది కామనెస్ట్ ఫార్మ్ ఆఫ్ కంపెనీస్, లిమిటెడ్ కంపెనీ వేర్ లయబిలిటీ ఇస్ లిమిటెడ్ బై షేర్స్. క్లియర్? ఇది రెండవ రకమైనటువంటి క్లాసిఫికేషన్. మూడవది క్లాసిఫికేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెంబర్షిప్. వాటాదారుల సంఖ్య ఆధారంగా కంపెనీల వర్గీకరణ. హియర్ we have 3 types of companies. 1, small company. 2, private limited company. 3, public limited company. వాటాదారుల సంఖ్య ఆధారంగా సరే స్మాల్ కంపెనీ అని చెప్పారు కదా, ఐఎమ్ సారీ అమ్మా, 1 man company. 1 man company, private limited company and public limited company. One by one let us see. 1 man company అంటే ఏంటి? పేర్లోనే ఉంది. Name itself indicates that only one man shall be there in the company as the owner. So
ఇటువంటి కంపెనీస్ ఏం చేయాలరా అంటే పేరు చివరన O.P.C అని క్లియర్ గా రాయాలి. అంటే 1% కంపెనీ అని క్లియర్ గా మెన్షన్ చేయాలి. సో 100 కోట్ల కంపెనీ, 200 కోట్ల కంపెనీ నేను 1% కంపెనీగా పెడతాను, 1 మ్యాన్ కంపెనీగా పెడతాను అంటే కుదరదు. 1% కంపెనీ పెట్టాలి అంటే అది స్మాల్ కంపెనీ మాత్రమే అయి ఉండాలి. మరి స్మాల్ కంపెనీ అంటే ఏంటి సార్? మీరు పాత టెక్స్ట్ బుక్స్ లో చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. పాత టెక్స్ట్ బుక్ లో ఏమో స్మాల్ కంపెనీ అంటే 50 లక్షల రూపాయల పెయిడప్ క్యాపిటల్ లేదా 3 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అని ఉంటుంది. అది తప్పు. 22లో అంటే 2022లో ఆ రివైజ్ అయింది గైడ్ లైన్. దాని ప్రకారం ఏంటంటే స్మాల్ కంపెనీ అంటే 4 crore రూపీస్ వరకు పెయిడప్ క్యాపిటల్ ఉన్నా లేదా 40 కోట్ల రూపాయల వరకు టర్న్ ఓవర్ ఉన్నా మీది స్మాల్ కంపెనీయే. ఓకేనా? సో మీరు 1% కంపెనీ పెట్టాలి, ఓన్లీ 1 మ్యాన్ కంపెనీ పెట్టాలి అంటే అది స్మాల్ కంపెనీ అయి ఉండాలి. అర్థమైందా? దిస్ ఎక్స్టెంట్ యు రిమెంబర్ ఫర్ యువర్ పీజీ సెట్ ఇట్ ఇస్ సఫిషియంట్. రెండవది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇదేంటి? ఎనీ కంపెనీ విచ్ కెన్ బి ఫార్మ్డ్ విత్ minimum capital of rupees 1 lakh and minimum shareholders of 2 not exceeding 200 is called a private limited company, and by virtue of its articles of which it is not entitled to issue shares to common public. Right? Private company అనాలంటే 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి నాన్న. ఏంటి ఆ 3 కండిషన్స్ ఇప్పుడు నేర్చుకుందాం. 1, 1,00,000 రూపాయల కనీసం మూలధనం ఉండాలి, క్యాపిటల్, ప్రైవేట్ కంపెనీ పెట్టాలి అంటే, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టాలి అంటే. రెండవది, కనీసం 2 వాటాదారులు, 2 సభ్యులు ఉండాలి. మాక్సిమం గరిష్టంగా 200 మందే ఉండాలి, అంతకంటే ఉండకూడదు. మూడవ కండిషన్ ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్ మనలాంటి కామన్ పబ్లిక్ కి షేర్లు ఇవ్వలేవు. అర్థమైందా? మనలాంటి వాళ్ళకి షేర్లు అమ్మలేవు అవి. ఈ 3 కండిషన్ సాటిస్ఫై అయితే దాన్ని ప్రైవేట్ కంపెనీ అంట. నౌ థర్డ్ వన్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఇదేంటి? ఏ కంపెనీ విచ్ కెన్ బి ఫార్మ్డ్ విత్ మినిమం ఆఫ్ 5 lakhs rupees of capital and minimum of 7 members, no upper ceiling, even 1 crore shareholders can be there, no one can stop you, and by virtue of its articles public limited company is entitled to issue shares to common public. ఓకేనా? పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే కూడా 3 కండిషన్స్ మనం సాటిస్ఫై చేస్తాం. 1, ఈ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ పెట్టాలి అంటే కనీసం 5 లక్షల రూపాయల క్యాపిటల్ కావాలి. ప్రైవేట్ కంపెనీకి ఏమో 1 lakh. సెకండ్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ పెట్టాలి అంటే కనీసం 7 సభ్యులు ఉండాలి. మాక్సిమం గరిష్టంగా లిమిట్ లేదు, ఎంతమంది అని ఉండొచ్చు, 1 కోటి మంది అని ఉండొచ్చు. మూడవ కండిషన్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ మాత్రమే పబ్లిక్ కి, మనలాంటి వాళ్ళకి షేర్లు అమ్మవచ్చు. ఓకేనా? రైట్. After listening to private limited company and public limited company, now I will ask you one question. Someone can unmute and answer me. Those who are active yesterday, I want to see. Right. Infosys, TCS, Wipro, ఇవన్నీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీసా, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీసా? ప్రైవేట్ సార్. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. కాదు. వెరీ గుడ్. Someone answered public limited companies. Correct. ఎందుకని? ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఇవన్నీ మనకు షేర్లు ఇచ్చాయి కదా. దే హావ్ ఇష్యూడ్ షేర్స్ టు us. వాళ్ళు మనకు షేర్లు అమ్మారు అంటేనే అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. మీరు ఎక్కడ కూడా ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చూసారా? లేదు, ప్రైవేట్ అనే పదం లేదు. ఓన్లీ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే ఉంటుంది కదా. సో ప్రజలకు షేర్లు అమ్మిన ఏ కంపెనీ కూడా ప్రైవేట్ కంపెనీ కాదు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీయే. మరి వీళ్ళెవరు సార్? నారాయణమూర్తి, ప్రేమ్జీ, రతన్ టాటా, వీళ్ళెవరు సార్? వాళ్ళు ప్రమోటర్స్. వాళ్ళు మనలాగే వాటాదారులు కదా, పెద్ద వాటాదారులు అంతే. వాళ్ళకి ఎక్కువ షేర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పెద్ద వాటాదారులు. అంతేనా? అట్ ది సేమ్ టైం దే ఆర్ ప్రమోటర్స్. కంపెనీ ఏర్పాటు చేసిన వాళ్ళు. కానీ చెప్పమ్మా, అడుగు. ప్రైవేటైజేషన్ లోనే రన్ అవుతా కదా సార్? ప్రైవేట్, ఐ గాట్ యువర్ పాయింట్. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే ప్రభుత్వ రంగ సంస్థ అనుకుంటున్నావు, అది కాదు తల్లి. ప్రభుత్వ రంగ సంస్థని ఇంగ్లీష్ లో
పిఎస్యు అంటారు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటాం, లేదా పబ్లిక్ సెక్టర్ యూనిట్ అంటాం. అది ప్రభుత్వ రంగ సంస్థ. పబ్లిక్ లిమిటెడ్ వేరు, పబ్లిక్ సెక్టర్ కంపెనీ వేరు. ఓకేనా? పబ్లిక్ సెక్టర్ కంపెనీ అంటే ఎవరు అడిగారు ఈ క్వశ్చన్? ఎవరు అడిగారు? సమ్మర్. రైట్. సో పబ్లిక్ సెక్టర్ కంపెనీ అంటే ప్రభుత్వ రంగం కంట్రోల్లో ఉండేది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే అది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండనవసరం లేదు, ప్రైవేట్ వ్యక్తులే నడుపుతారు. సో పబ్లిక్ లిమిటెడ్ అంటే ఏంటి? మనలాంటి ప్రజలకు షేర్లు జారీ చేసిన కంపెనీలు మాత్రమే. నౌ యు గాట్ ద పాయింట్ క్లియర్? రైట్. థ్యాంక్ యూ సార్. Okay, Nana, thank you. This is the third classification. First is formation of, on the basis of formation, statutory company, registered company, unregistered company ఉన్నాయి. రెండవది on the basis of liability, limited liability company, unlimited liability company ఉన్నాయి. ఆ limited liability లో మళ్ళీ guarantee by shares ఉన్నాయి. మూడవది on the basis of membership, one person company, private limited company, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని ఉన్నాయి. మనం నేర్చుకున్నది ఏంటి? ప్రజలకు జారీ చేసే షేర్లు జారీ చేసే ఏ కంపెనీ అయినా సరే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ మాత్రమే, ప్రైవేట్ కంపెనీ అనకూడదు. అది న్యూస్ పేపర్స్ వాళ్ళు తెలియకుండా లూజ్ గా రాస్తారు ఆ లాంగ్వేజ్ అంతే. ప్రైవేట్ సంస్థలు అని. అవి ప్రైవేట్ సంస్థలు అంటే ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్నారు, దాని అర్థం అవి ప్రైవేట్ కంపెనీస్ కాదు, అవి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్. రైట్. నౌ ఫోర్త్ వన్, క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్షిప్, యాజమాన్య హక్కులు ఆధారంగా కంపెనీల వర్గీకరణ. ఇక్కడ రెండు రకాల కంపెనీలు ఉంటాయన్న. ఒకటి గవర్నమెంట్ కంపెనీ, రెండవది నాన్ గవర్నమెంట్ కంపెనీ. సో గవర్నమెంట్ కంపెనీ అంటే పిఎస్యు, పబ్లిక్ సెక్టర్ యూనిట్, ప్రభుత్వ రంగ సంస్థ. అంటే ఏంటది? ఇట్స్ ఎ కంపెనీ ఇన్ విచ్ యూనియన్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ బోత్ కంబైన్డ్లీ హోల్డ్స్ minimum of 51% of equity share capital is called a government company. అంతవుతుందా? ప్రభుత్వ కంపెనీ అంటే ఏంట్రా అంటే వస్తున్నానా, ఏ ప్రభుత్వ కంపెనీ, ఏ కంపెనీలో అయితే కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదా ఇద్దరికి కలిపి కానీ కనీసం 51% ఈక్విటీ షేర్లు ఉంటాయో ఆ కంపెనీని ఏమంటాం? గవర్నమెంట్ కంపెనీ అంటాం, ప్రభుత్వ రంగ సంస్థ అంటాం. కనీసం 51% షేర్లు దానికి ఉండాలన్నమాట. అర్థమవుతుందా? రైట్. మరి 51% కంటే తక్కువ షేర్లు ఉంటాయి నాన్ గవర్నమెంట్ కంపెనీ, ప్రభుత్వేతర సంస్థ. అది 0% కూడా కావచ్చు, 50% కూడా కావచ్చు, మాకు అనవసరం. 51% కంటే తక్కువ షేర్లు కంపెనీలో గవర్నమెంట్ ఉంటే లేదా లేకపోయినా అది నాన్ గవర్నమెంట్ కంపెనీ. క్లియర్? రైట్. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కంట్రోల్, కంపెనీని నియంత్రించే బేసిస్ ఆధారంగా 2 types ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. 4వ రకం ఇది. ఏంట్రా? 5వ రకం ఇదేంట్రా అంటే హోల్డింగ్ కంపెనీ అండ్ సబ్సిడరీ కంపెనీ. వాట్ ఈస్ దిస్? హోల్డింగ్ కంపెనీ ఇస్ దట్ కంపెనీ విచ్ ఓన్స్ minimum 51% of equity shares in other company, and such other company is called subsidiary company. అర్థమవుతుందా? ఏ కంపెనీకి అయితే వేరే కంపెనీలో కనీసం 51% వాటా ఉంటుందో దాన్ని హోల్డింగ్ కంపెనీ అంటాం. మరి ఆ వేరే కంపెనీని ఏమంటాం? సబ్సిడరీ కంపెనీ అంటాం. ఉదాహరణకి ఏబిసి లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీకి ఏ లిమిటెడ్, బి లిమిటెడ్, సి లిమిటెడ్ అనే 3 కంపెనీల్లో కనీసం 51% వాటా ఉంది. అప్పుడు ఏ, బి మరియు సి కంపెనీలు ఏమవుతాయి? సబ్సిడరీ కంపెనీలు అవుతాయి. ఏబిసి లిమిటెడ్ ఏమవుతుంది? హోల్డింగ్ కంపెనీ అవుతుంది. గాట్ మై పాయింట్? రైట్. నౌ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టెరిషరీ, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా 2 types ఉంటాయి. ఒకటి డొమెస్టిక్ కంపెనీ, రెండవది ఫారిన్ కంపెనీ. What is meant by a domestic company? A company, the registered office of which is there in India. ఏ కంపెనీకి అయితే, మ్యూట్ చేసుకున్నానా, మీకు డౌట్ ఉంటే అన్మ్యూట్ చేయండి. ఏ కంపెనీకి అయితే భారతదేశం లోపలనే హెడ్ ఆఫీస్ ఉంటుందో, రిజిస్టర్డ్ హెడ్ ఆఫీస్ ఉంటుందో దాన్ని డొమెస్టిక్ కంపెనీ అంటాం. మీకు ఫారిన్ లో 100 బ్రాంచెస్ ఉండొచ్చు, మాకు అనవసరం. కానీ దీని హెడ్ ఆఫీస్ ఇండియాలో, రిజిస్టర్ ఆఫీస్ ఇండియాలో ఉంటే దాన్ని ఇండియన్ కంపెనీ, డొమెస్టిక్ కంపెనీ అంటాం.
రెండోది ఫారిన్ కంపెనీ. ఇఫ్ ద హెడ్ ఆఫీస్, దట్ ఈస్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఆఫ్ ద కంపెనీ, ఈజ్ అవుట్ సైడ్ ఇండియా, ఇట్ ఈస్ కాల్డ్ ఏ ఫారిన్ కంపెనీ. మీకు ఇండియాలో బ్రాంచెస్ ఉండొచ్చు, 100 బ్రాంచెస్ ఉండొచ్చు ఇండియాలో, మాకు అనవసరం. కానీ మీ హెడ్ ఆఫీస్ కనుక బయట ఉంటే, ఇండియా బయట ఉంటే, దాన్ని ఏమంటాం? ఫారిన్ కంపెనీ అంటాం. వాట్ మై పాయింట్? అండ్ చివరిగా అదర్ క్లాసిఫికేషన్. ఇవి ఏవి కానివి మిస్లేనియస్ క్లాసిఫికేషన్ కింద వస్తాయి. అవేంటో చూద్దాం. నంబర్ 1, స్మాల్ కంపెనీ. ఇందాకే చెప్పాను మీకు, స్మాల్ కంపెనీ అంటే ఏంటి? ఏ కంపెనీకి అయితే కనీసం 4 కోట్ల రూపాయల పెయిడప్ క్యాపిటల్ లేదా 40 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంటుందో దాన్ని ఏమంటాం? స్మాల్ కంపెనీ అంటాం. పాత టెక్స్ట్ బుక్స్ చూడకండి మీ పీజీ ఎంట్రన్స్ కోసము. పాత టెక్స్ట్ బుక్ లో ఏముంటుంది? 50 లక్షల రూపాయల కనీస క్యాపిటల్, గరిష్ట క్యాపిటల్ మరియు 3 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంటే దాన్ని స్మాల్ కంపెనీ అంటాం. పాత లెక్క మర్చిపోండి. ఇప్పుడు ఏంటి? 4 crore రూపీస్ ఆఫ్ క్యాపిటల్ అన్నా ఉండాలి మాక్సిమం, లేదా 40 కోట్ల అంతకంటే తక్కువ టర్న్ ఓవర్ అని ఉండాలి, దాన్ని స్మాల్ కంపెనీ అంటాం. చలో, రెండవది అసోసియేట్ కంపెనీ. ఇదేంటి? ఇఫ్ వన్ కంపెనీ హోల్డ్స్ minimum 20% of shares in other company, that other company becomes our associate entity or associate company. మనకు కనుక వేరే కంపెనీలో కనీసం 20% వాటా ఉందనుకోండి, ఆ వేరే కంపెనీ మన అసోసియేట్ కంపెనీ అవుతుంది. అదే మనకు ఆ కంపెనీలో 51% వాటా ఉంటే అది మన సబ్సిడరీ కంపెనీ అవుతుంది. అర్థమైందా? రైట్. తర్వాత మూడవది సెక్షన్ 8 కంపెనీ. Sir, can you repeat it again, sir? Associated company. Can you repeat it again, sir? Associate company. Any company in which you hold minimum 20% of equity shares is called your associate company. మనకు కనుక, అంటే మన కంపెనీ కనుక వేరే కంపెనీలో కనీసం 20% వాటా ఉంటే దాన్ని మన అసోసియేట్ కంపెనీ అంటాం. క్లియర్? I think it is clear. It should be clear. Next, of course, we have Section 8 company. Section 8 company అంటే ఏంట్రా అంటే, మన కొత్తగా కంపెనీస్ యాక్ట్ 2013 లో సెక్షన్ 8 పెట్టారు. ఆ సెక్షన్ 8 లో ఏంట్రా అంటే, లాభాపేక్ష లేకుండా నాన్ ప్రాఫిట్ మోటివ్ తో నువ్వు ఏదైనా కంపెనీ ఏర్పాటు చేస్తే దాని కింద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాని రిటర్న్స్ వేరే ఉంటుంది, ఫైలింగ్స్ అని కూడా వేరే ఉంటాయి అన్నమాట. జనరల్ గా ఈ కంపెనీస్ ఏం చేస్తున్నాయి? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా వాళ్ళకి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం బయట వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుండా వాళ్ళే సెక్షన్ 8 కంపెనీస్ పెట్టి దానికి డబ్బులు డొనేట్ చేస్తున్నారు. రైట్? సో దాన్ని సెక్షన్ 8 కంపెనీ అంటాం. లాభాపేక్ష లేకుండా పనిచేసే కంపెనీ అన్నమాట. క్లియర్? తర్వాత వీ హ్యావ్ డార్మెంట్ కంపెనీ. వాట్ యు మీన్ బై డార్మెంట్ కంపెనీ? ఎ కంపెనీ which obtains permission from ROC for temporarily suspending the business is called a dormant company. ఒక కంపెనీ ROC, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటుంది. తాత్కాలికంగా మేము బిజినెస్ సస్పెండ్ చేస్తున్నాము, కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్ వల్ల మేము బిజినెస్ చేయలేకపోతున్నాము, సో మా కంపెనీ గుర్తింపు రద్దు చేయొద్దండి, రిజిస్ట్రేషన్ రద్దు చేయొద్దండి, కేవలం మమ్మల్ని డార్మెంట్ కంపెనీగా డిక్లేర్ చేయండి అని చెప్పేసి దాన్ని డార్మెంట్ కంపెనీ అంటాం. ఉదాహరణకి ఒక షిప్పింగ్ కంపెనీ పెట్టాను నేను. నా దగ్గర ఒకే ఒక షిప్ ఉంది, ఆ షిప్ మునిగిపోయింది. మళ్ళీ ఇప్పటికిప్పుడు షిప్ కొనగలనా? ఇప్పుడు ఆర్డర్ చేస్తే కనీసం 6 months to 7 months పడుతుంది, లేదా 1 year దాకా పడుతుంది ఒక పెద్ద షిప్ తయారవ్వాలంటే, ఎంత టెక్నాలజీ వాడినా కూడా కదా. సో మరి అంతవరకు నేను బిజినెస్ చేయలేను, నా షిప్ పోయింది కాబట్టి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? ROCని రిక్వెస్ట్ చేస్తాను, సార్ 1 year పడుతుంది ఆ షిప్ రావడానికి, కొత్త షిప్ రావడానికి, అంతవరకు నన్ను డార్మెంట్ కంపెనీగా డిక్లేర్ చేయండి, నేను బిజినెస్ చేయలేను అంతవరకు ఉంటాను, టెంపరరీగా బిజినెస్ సస్పెండ్ చేస్తాను ఉంటాను విత్ పర్మిషన్. దాన్ని డార్మెంట్ కంపెనీ అంటాం. అండ్ ఫైనలీ వీ హ్యావ్ డిఫంక్ట్ కంపెనీ. డిఫంక్ట్ కంపెనీ వేరు. డిఫంక్ట్ కంపెనీ అంటే ఏంట్రా అంటే, a company which has suspended business for more than 2 years without any permission, or a company which has not commenced any business after registration is called a defunct company. కంపెనీ ఏర్పాటైన 1 year లోపల అది బిజినెస్ కమెన్స్ చేయలేదు, వ్యాపారం మొదలు పెట్టలేదు, లేదా 2 ఏళ్ల పాటు ఎటువంటి పర్మిషన్ లేకుండా బిజినెస్ సస్పెండ్ చేసి పడేసింది, దాన్ని డిఫంక్ట్ కంపెనీ అంటాం. అటువంటి వాటి రిజిస్ట్రేషన్ ని గవర్నమెంట్ రద్దు చేయొచ్చు, ఆ హక్కు ఉంటుంది ROCకి. బట్
డార్మెంట్ వేరు, డార్మెంట్ అంటే పర్మిషన్ ఇస్తాం మనం, బిజినెస్ చేయకుండా ఉన్నా కూడా. బట్ డిఫంక్ట్ కి పర్మిషన్ లేదు, దాన్ని క్యాన్సిల్ చేసేస్తాం. సో ఇన్ని రకాల కంపెనీస్ ఉన్నాయన్నమాట కంపెనీస్ లిటరేచర్ లో. మీకు పీజీ సెట్ లో వచ్చినా రాకపోయినా ఇది లైఫ్ లాంగ్ మీకు హెల్ప్ అయ్యే టాపిక్ కాబట్టి జాగ్రత్తగా వినండి. మీరు ఎంబీఏలో చేరండి, సిఏ వెళ్ళండి, సిఎస్కి వెళ్ళండి, ఎనీవేర్ యూ గో దిస్ టాపిక్ విల్ కీప్ ఆన్ హాంటింగ్ యూ, రైట్? నౌ మనం కంపెనీలు ఎన్ని ఉంటాయో చూసిన తర్వాత, ఆఫ్టర్ సీయింగ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీస్, నౌ లెట్ us see how to form a company. కంపెనీని ఎలా ఏర్పాటు చేయాలో నేర్చుకుందాం. సో కంపెనీని ఎవరు ఫామ్ చేస్తారు? వాళ్ళని ప్రమోటర్స్ అంటాం. ఇట్ ఈస్ ద ప్రమోటర్ హూస్ బ్రెయిన్ చైల్డ్ ఇస్ కంపెనీ. వాడి మానసపుత్రిక కంపెనీ అనేది కదా. సో మనకు తెలుసు కంపెనీ ఏర్పాటు చేయాలంటే, ప్రైవేట్ కంపెనీ అయితే కనీసం 2 ప్రమోటర్లు కావాలి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేయాలంటే కనీసం 7 ప్రమోటర్లు కావాలి. సరే బై, మనుషులు జమ అయినారు, ప్రమోటర్స్ గ్యాదర్ అయ్యారు, దే వాంట్ టు ఫార్మ్ ఏ కంపెనీ. ఇప్పుడు ఏం చేయాలి? ఆ ప్రమోటర్స్ లో ఎవరు ఫస్ట్ డైరెక్టర్స్ గా ఉంటారో డిసైడ్ చేసుకోవాలి అమాంగ్ దెమ్సెల్వ్స్. డైరెక్టర్స్ గా ఎలా ఉండాలి? ప్రైవేట్ కంపెనీ అయితే కనీసం 2 డైరెక్టర్లు ఉండాలి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే కనీసం 3 డైరెక్టర్లు ఉండాలి, 7 సభ్యులు ఉండాలి. కానీ ఆ 7లో కనీసం 3 డైరెక్టర్లుగా వ్యవహరించడానికి ముందుకు రావాలి. చలో సార్, మా 7లో ఈ 3 డైరెక్టర్లుగా ఉంటాం, ఫస్ట్ డైరెక్టర్స్ గా ఉంటామని చెప్తాం. అది సెకండ్ స్టెప్ అయిపోయింది. థర్డ్ ఏం చేయాలి? ఆ ఎవరైతే డైరెక్టర్స్ గా ఉండడానికి ముందుకు వస్తారో వాళ్ళ పేరుతో డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ DIN అప్లై చేయాలి. ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు జారీ చేస్తారు. ఎట్లయితే మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి మనకు పాన్ కార్డు కావాలో, అదే విధంగా ఒక కంపెనీలో ఇండియాలో డైరెక్టర్ గా ఉండాలి అంటే నీకు DIN నంబర్ ఉండాలి. ఆ DIN నంబర్ తెచ్చుకోవాలి ఎవరైతే డైరెక్టర్స్ గా ఉంటారో వాళ్ళ పేరు మీద. అది థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఏం చేయాలి? ఎవరైతే ప్రమోటర్స్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళ అందరి పర్సనల్ డీటెయిల్స్, అంటే ఐడి ప్రూఫ్స్, రెసిడెన్షియల్ అడ్రసెస్, ఇవన్నీ వాళ్ళ స్పెసిమెన్ సిగ్నేచర్స్ అన్ని కూడా 3 సెట్స్ గ్యాదర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ని ప్రిపేర్ చేయాలి. మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే కంపెనీ ఊరు పేరు. దాంట్లో 6 క్లాసెస్ ఉంటాయి, 6 విభాగాలు ఉంటాయి అన్నమాట. ఒకటి నేమ్ క్లాస్, రెండవది ప్లేస్ క్లాస్, దీన్ని రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాస్ అని కూడా అంటాం. మూడవది ఆబ్జెక్టివ్ క్లాస్, నాలుగవది క్యాపిటల్ క్లాస్, ఐదవది లయబిలిటీ క్లాస్, ఆరవది అసోసియేషన్ క్లాస్. 1 by 1 నేర్చుకుందాం. ఫస్ట్ నేమ్ క్లాస్. ఇదేంటి? కంపెనీ యొక్క నామకరణం. కంపెనీ పేరు ఈ పారాగ్రాఫ్ లో నేమ్ క్లాస్ లో ఉంటుంది. ఆ పేరు మీదే కంపెనీ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. ఆ పేరు మీదే కంపెనీ లావాదేవీలు, కోర్టు కేసులు అన్ని నడుస్తాయి అన్నమాట. సో మనకు బిడ్డ పుట్టింది అనుకోండి, సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, హృతిక్ రోషన్, చిరంజీవి ఏదైనా పెట్టుకోండి, మీ ఇష్టం. కానీ కంపెనీకి పేరు పెట్టడం అంత ఈజీ కాదు. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవన్నీ మీరు ఫాలో కావాలి. జస్ట్ ఒకసారి వినండి. నేను 1-2 స్కిప్ చేయొచ్చు, బికాస్ దర్ ఆర్ సో మెనీ లెంతీ ప్రొవిజన్స్ ఆర్ దేర్. బట్ నాకు గుర్తున్న వరకు నేను చెప్తాను మీకు అన్ని కూడా. ఒకటి, no 2 companies in India can have identical names in terms of spelling and in terms of pronunciation as well. భారతదేశంలో ఏ 2 కంపెనీలకి ఒకే విధమైన పేరు ఉండకూడదు. నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెల్లింగ్ లోనే కాదు, ప్రొనౌన్సియేషన్ లో కూడా ఒకే పేరు ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ NIKE నైక్ అనే కంపెనీ, ఫేమస్ కంపెనీ ఉంది అనుకుందాం. నేను NICKE నైక్ అని పెడతాను, నాకు ఇస్తారా పర్మిషన్? ఇవ్వరు. ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు, పాత యాడ్స్ కింద, కొత్త యాడ్స్ కింద ఇవ్వరు. ప్రొనౌన్సియేషన్ లో కూడా స్పెల్లింగ్ లో కూడా ఏ 2 కంపెనీస్ కి ఒకే పేరు ఉండకూడదు. దట్ మీన్స్ యువర్ కంపెనీ నేమ్ షుడ్ బి యూనిక్, ప్రత్యేకంగా ఉండాలి, రైట్? నంబర్ 2, if you are starting a private company, the name of the company should end with the words PVT Ltd. మీరు కనుక ప్రైవేట్ కంపెనీ పెడుతుంటే మీ కంపెనీ పేరు చివర ప్రైవేట్ లిమిటెడ్ అంటే PVT Ltd అనే పదాలు కంపల్సరీగా ఉండాలి. అదే మీరు కనుక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ పెడుతుంటే మీ కంపెనీ పేరు చివర సింపుల్ గా LTD లిమిటెడ్ అని ఉండాలి, ప్రైవేట్ పబ్లిక్ అని ఉండకూడదు. పేరు చివర సింపుల్ గా లిమిటెడ్ అని ఉండాలి. దాన్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటాం.
ఒకవేళ మీరు 1% కంపెనీ పెడుతుంటే, ఓపీసీ పెడుతుంటే కనుక మీ కంపెనీ పేరు క్లియర్ గా O.P.C అని రాయాలి. అంటే 1% కంపెనీ అని క్లియర్ గా తెలిసే విధంగా రాయాలి. అది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ యూనిక్ నేమ్ ఉండాలి. సెకండ్ పాయింట్ ప్రైవేట్ కంపెనీ అయితే పీవీటీ లిమిటెడ్, పబ్లిక్ కంపెనీ అయితే సింప్లీ లిమిటెడ్, ఓపీసీ అయితే O.P.C అని రాయాలి. అది సెకండ్ పాయింట్. థర్డ్, యూ షుడ్ నాట్ యూజ్ the names and the emblems or symbols reserved for government usage under Names and Emblems Prevention of Improper Use Act 1950. మన భారతదేశంలో నేమ్స్ అండ్ ఎంబ్లమ్స్ ప్రివెన్షన్ ఆఫ్ ఇంప్రాపర్ యూజ్ యాక్ట్ 1950 చట్టం ఉంది. ఆ చట్టం కింద కొన్ని పదాలని, కొన్ని చిహ్నాలని భారత ప్రభుత్వం యొక్క వాడకం కోసం రిజర్వ్ చేశారు. వాటిని మీ కంపెనీ కోసం వాడుకోకూడదు. ఉదాహరణకి మహాత్మా గాంధీ 3 సింహాల బొమ్మ, సారీ అగ్ని, దట్ ఫెలో ఇస్ దేర్, 4 సింహాల బొమ్మ, రైట్? సో ఇలాంటివి కొన్ని గవర్నమెంట్ కోసం రిజర్వ్ చేశారు, అవి వాడుకోకూడదు. ఎంత అన్యాయం చూడండి. మన భారతదేశంలో మహాత్మా గాంధీ బార్ అని పెట్టుకోవచ్చా? నేను పర్మిషన్ ఉందా? నాకు లేదు. ఎందుకని? నో, ఆ పదాన్ని ఈ యాక్ట్ కింద గవర్నమెంట్ కోసం రిజర్వ్ చేశారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, అమ్మా, నేమ్స్ అండ్ ఎంబ్లమ్స్ ప్రివెన్షన్ ఆఫ్ ఇంప్రాపర్ యూజ్ యాక్ట్ 1950, చిహ్నాలు మరియు పేర్ల దుర్వినియోగ నిషేధ చట్టం 1950 తెలుగులో మార్చుకుంటే. ఆ యాక్ట్ లో కొన్ని నేమ్స్, కొన్ని వర్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోసం రిజర్వ్ చేశారు, మహాత్మా గాంధీ ఇటువంటివి. అవి మనం వాడకూడదు అనమాట. మన దౌర్భాగ్యం చూడండి. నేను మహాత్మా గాంధీ బార్ అని పెట్టుకోకూడదు, కానీ కనకదుర్గ వైన్స్ అని పెట్టుకోవచ్చు, లక్ష్మీ బార్ అండ్ రెస్టారెంట్ అని పెట్టుకోవచ్చు, వెంకటేశ్వర బార్ అని పెట్టుకోవచ్చు. మే గాడ్ సేవ్ us. సరే, పక్కన పెడదాం, అది పక్కన పెడదాం. ఓకేనా? నా తర్వాత, when if you want to have the word corporation at the end of your company name, you should have minimum paid up capital of 5 crore rupees. ఇది కంపల్సరీ ఏం కాదు. ఒకవేళ మీ కంపెనీ పేరు చివర కార్పొరేషన్ అనే పదాన్ని మీరు చేర్చుకోవాలి అంటే కనీసం 5 కోట్ల రూపాయల మూలధనం ఉండాలన్నమాట. ఉదాహరణకు ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ కదా, అట్లాగే హెచ్పిసిఎల్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇట్లా కార్పొరేషన్ అనే పదాన్ని మీరు కూడా పెట్టుకోవాలి అంటే మీకు కనీసం 5 కోట్ల రూపాయల మూలధనం ఉండాలి. ఒకవేళ మీరు గనక మీ కంపెనీ పేరు చివర గాని, మధ్యలో గాని, ముందర గాని భారత్, హిందుస్థాన్, ఇండియా అనే వర్డ్స్ వాడుకోవాలి అంటే మీకు కనీసం 50 lakhs రూపీస్ క్యాపిటల్ ఉండాలి. ఓన్లీ హిందుస్థాన్ అంటే ఒప్పుకోరు. హిందుస్థాన్ పేరు చివర ముందర ఏదో పదాలు ఉంటే ఒప్పుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ఒప్పుకుంటారు, రైట్? అది నాన్ గవర్నమెంట్ కంపెనీ కదా, ఆయన ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడు ఒప్పుకుంటారు? మీ కంపెనీకి కనీసం 50 లక్షల రూపాయల మూలధనం ఉండాలి, క్యాపిటల్ ఉండాలి. ఆల్ రైట్. ఓన్లీ హిందుస్థాన్ లిమిటెడ్ అంటే ఒప్పుకోరు, దాని పేరు చివర కానీ ముందు కానీ పెట్టుకోవాలి. తర్వాత మీ కంపెనీ మధ్యలో కానీ, ముందర కానీ, చివర కానీ ఉద్యోగ్, నిగమ్ ఇటువంటి వర్డ్స్ వాడాలి అంటే కనీసం 10 lakhs రూపీస్ క్యాపిటల్ ఉండాలి. ఉదాహరణకి మారుతి ఉద్యోగ్ లిమిటెడ్, మారుతి కారు తయారు చేస్తారు, అట్లే కదా. మన హైదరాబాద్ లో మిథానీ ఉంది, ఎగ్జాక్ట్లీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. అట్లాగే హైదరాబాద్ లో గవర్నమెంట్ డిఫెన్స్ కంపెనీ ఉంది, ఏంటది? మిథానీ, మిశ్ర ధాతు నిగమ్ కదా. సో ఇట్లా నిగమ్, ఉద్యోగ్ ఇటువంటి వర్డ్స్ కానీ మీరు వాడుకోవాలి మీ కంపెనీ పేరు చివర కానీ మధ్యలో కానీ అనుకుంటే కనుక కనీసం 10 lakhs రూపీస్ క్యాపిటల్ మీకు ఉండాలి. ఓకేనా? ఇన్ని కన్సిడరేషన్స్ దృష్టిలో పెట్టుకొని మీరు కంపెనీ పేరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా మీరు ఏం చేయాలి అంటే 3 ఆల్టర్నేటివ్ నేమ్స్ ఇవ్వాలి గవర్నమెంట్ కి. ప్రయారిటీ 1 ఇది, ఈ పేరు ఇవ్వండి సార్, అది లేదా ప్రయారిటీ 2 ఈ పేరు ఇవ్వండి సార్, ప్రయారిటీ 3 అది లేకపోతే ఇది ఇవ్వండి సార్. అలా ప్రయారిటీ వైజ్ 3 పేర్లు ఇవ్వాలి మనం. ఆర్ఓసి ఏదైనా సరే మనకు అలొకేట్ చేయవచ్చు. ఈ విధంగా నేమ్ క్లాస్ ని దృష్టిలో పెట్టుకోవాలి, పాయింట్స్ అన్ని కూడా. రెండవది ప్లేస్ క్లాస్, దీన్నే రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాస్ అని కూడా అంటారు. ఇదేంటిది? ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ అడ్రస్ వేర్ అవర్ government, accounts and audited financial reports are maintained. And it is also a place where formal communication of the government entities is maintained. Company registered office ante enti? ఏ ఆఫీసు అడ్రస్ కైతే
ప్రభుత్వం అధికారిక కమ్యూనికేషన్ చేస్తుందో మీ కంపెనీతో ఆ అడ్రస్ ని రిజిస్టర్డ్ ఆఫీస్ అంటాం. అట్లాగే ఎక్కడైతే మీరు ప్రిన్సిపల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంచుతారో దాన్ని కూడా హెడ్ ఆఫీస్ లేదా రిజిస్టర్డ్ ఆఫీస్ అంటాం. మీకు కావాలి అంటే కనుక హెడ్ ఆఫీస్ ని వేరుగా పెట్టుకోవచ్చు, కార్పొరేట్ ఆఫీస్ ని వేరుగా పెట్టుకోవచ్చు. ఒక 3 ఏళ్లకు ముందు ఎవరో స్టూడెంట్ ఎంబీఏలో ప్లేస్మెంట్ అప్పుడు ఈ క్వశ్చన్ అడిగారు. ఎవరో ఇంటర్వ్యూ చేసే హెచ్ఆర్ మేనేజర్ గారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిజిస్టర్డ్ ఆఫీస్ అండ్ కార్పొరేట్ ఆఫీస్ అని. రిజిస్టర్డ్ ఆఫీస్ అంటే హెడ్ ఆఫీస్, మనం రిజిస్ట్రేషన్ చేసాం, మన హెడ్ ఆఫీస్ అక్కడ ఉంది, మన గవర్నమెంట్ కమ్యూనికేషన్ అక్కడ అవుతుంది, మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అక్కడ మెయింటైన్ చేస్తాము అని. మీకు కావాలంటే దాన్నే కార్పొరేట్ ఆఫీస్ గా పెట్టుకోవచ్చు. కార్పొరేట్ ఆఫీస్ అంటే ఏంటి? ఇట్స్ అన్ ఆఫీస్ వేర్ డే టు డే బిజినెస్ ఆపరేషన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. రోజువారీ వ్యాపారాలు జరిగే ఆఫీస్ ని కార్పొరేట్ ఆఫీస్ అంటారు. మీకు కావాలంటే రెండు ఒకటే పెట్టుకోండి. లేదు నేను వేరువేరుగా పెడతానంటే రిజిస్టర్డ్ ఆఫీస్ వేరుగా పెట్టుకోండి, కార్పొరేట్ ఆఫీస్ వేరుగా పెట్టుకోండి, మీ ఇష్టం. కానీ ఒకవేళ కార్పొరేట్ ఆఫీస్ వేరుగా ఉంటే ఈ ప్లేస్ క్లాజ్ లో, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో అడ్రస్ క్లియర్ గా మెన్షన్ చేయాలి. తో నా రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ వేరే, కార్పొరేట్ ఆఫీస్ అడ్రస్ వేరే అని క్లియర్ గా మెన్షన్ చేయాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్ర బ్యాంక్, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయిపోయినది, వేరే విషయం కదా. సో 2006-7 వరకు కూడా ఆంధ్ర బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఎక్కడుందన్నా మచిలీపట్నం, కృష్ణా జిల్లాలో ఉండింది. ఎందుకని? భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు దాన్ని ఏర్పాటు చేసి అక్కడ హెడ్ ఆఫీస్ పెట్టారు కాబట్టి రిజిస్టర్డ్ ఆఫీస్ అక్కడే ఉండింది. మళ్ళీ మార్చేశారు. కానీ కార్పొరేట్ ఆఫీస్ బాంబేలో ఉండింది, హైదరాబాద్ లో కూడా ఉండింది కదా. కానీ ఇప్పుడు అన్ని బాంబేకి వెళ్ళిపోయాయి, వేరే విషయం, నార్త్కి వెళ్ళిపోయాయి. అవన్నీ ఎగ్జామ్ లో రాయకూడదు, నేను ఎక్కువ చెప్పకూడదు. ఎందుకంటే సార్ దీన్ని యూట్యూబ్ లో పెడతారంట, అనవసరం కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి, పొలిటికల్ గా వెళ్ళిపోతుంది కాబట్టి. సరే, నా మూడవది ఆబ్జెక్టివ్ క్లాస్. అంటే ఏంటి? మీ కంపెనీ ఏ ఉద్దేశంతో అయితే ఏర్పాటు చేస్తున్నారో ఆ ఉద్దేశాలని ఈ క్లాజ్ లో, ఈ పారాగ్రాఫ్ లో మెన్షన్ చేయాలి. సో ఆ ఉద్దేశాలను మించి మీరు వేరే వ్యాపారం చేయకూడదు. ఒకవేళ ఆ ఉద్దేశాలు మించి కొత్త ఉద్దేశాలు, కొత్త వ్యాపారం చేయాలి అంటే మీరు షేర్ హోల్డర్ లిమిటేషన్స్ కాదు, ఆబ్జెక్టివ్స్ ఆర్ డిఫరెంట్. ఆబ్జెక్టివ్స్ అంటే పర్పస్ అన్నమాట, లిమిటేషన్ అంటే పరిధి, మనకున్నటువంటి పరిమితులు. ఆబ్వియస్లీ మోటో అని చెప్పుకోవచ్చు, కానీ మోటో అనేది చాలా లూజ్ ఇంగ్లీష్ వర్డ్ కాబట్టి పర్పస్ అని చెప్తాను నేను. వెరీ గుడ్, యూఆర్ ఆల్ ఇంటరాక్టింగ్ విత్ మీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. పర్పస్, ఉద్దేశం, ఏ ఉద్దేశంతో అయితే మీరు కంపెనీ పెట్టారో అది క్లియర్ గా రాయాలి, రైట్? సో ఇది 2 టైప్స్ ఉంటుంది మీకు కావాలంటే. ఒకటి ప్రైమరీ ఆబ్జెక్టివ్స్, 2 సెకండరీ ఆబ్జెక్టివ్స్. దీన్నే టెక్స్ట్ బుక్స్ లో కొంతమంది మెయిన్ ఆబ్జెక్టివ్స్ అండ్ యాన్సిలరీ ఆబ్జెక్టివ్స్ అని కూడా రాస్తారు. మెయిన్ ఆబ్జెక్టివ్ ఆర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే ఏ ప్రధాన ఉద్దేశంతో మీరు కంపెనీ పెట్టారు, ఏ ప్రధాన వ్యాపారం చేయాలి, అది మెయిన్ బిజినెస్ లో మెయిన్ ఆబ్జెక్టివ్ కింద రాయాలి. రెండవది యాన్సిలరీ ఆబ్జెక్టివ్స్, అంటే నీ ప్రధాన ఉద్దేశాలకి అనుగుణంగా వేరే బిజినెస్ కూడా చేసుకోవచ్చు, దాన్ని యాన్సిలరీ లేదా సెకండరీ ఆబ్జెక్టివ్స్ అంటాం. అది కూడా క్లియర్ గా రాయాలి. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ జిఎంఆర్ షుగర్స్, మన జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, వాళ్ళ ఫస్ట్ షుగర్ వ్యాపారం అండి, ఇప్పుడు కూడా ఉంది, షుగర్ కంపెనీ ఉంది వాళ్ళకి. సో వాళ్ళు కంపెనీ పెట్టారు జిఎంఆర్ షుగర్స్ అని వాళ్ళ ఊర్లో, రాజాంలో, విజయనగరం జిల్లాలో. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో మా మెయిన్ ఆబ్జెక్టివ్ షుగర్ బిజినెస్ అని రాస్తారు. అంటే చెరకు నుంచి చక్కెర తయారు చేయడం మా మెయిన్ బిజినెస్, మెయిన్ ఆబ్జెక్టివ్ అంటారు. కానీ చక్కెర తయారు చేసే క్రమంలో ఏమొస్తుంది, మొలాసెస్ వస్తుంది, ఒక బై ప్రోడక్ట్. దాన్ని యూజ్ చేసుకొని మేము బివరేజెస్ తయారు చేస్తాం, అంటే బీర్ తయారు చేస్తాం. సో బివరేజెస్ ఈజ్ అవర్ సెకండరీ ఆబ్జెక్టివ్. అట్లాగే చెరకు పిప్పి మిగిలిపోయి ఉంటుంది కదా, సో పల్ప్ మిగిలిపోతుంది, దాంతో ఏం చేయొచ్చు, పేపర్ తయారు చేయొచ్చు. సో జిఎంఆర్ పేపర్ మిల్స్, పేపర్ తయారు చేయడం. యా, ఆఫ్ కోర్స్. అట్లాగే గ్యాస్, మీథేన్ గ్యాస్ వస్తుంది, దాంతో పవర్ జనరేట్ చేయొచ్చు చెరకు నుంచి. సో పవర్ మిల్ కూడా మా సెకండరీ ఆబ్జెక్టివ్. మా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమో చక్కెర తయారు చేయడం, షుగర్ ప్రాసెసింగ్. సెకండరీ ఆబ్జెక్టివ్స్ ఏమో దానికి సమాంతరంగా, దాని డిపెండ్ అయినటువంటివి పేపర్ మిల్స్, బెవరేజెస్, పవర్ మిల్స్, ఇవన్నీ కూడా మా సెకండరీ ఆబ్జెక్టివ్స్ అంటారు. ఇలా మీరు వర్గీకరించుకోవచ్చు ఆబ్జెక్టివ్ క్లాస్ లో. అవి మించి వేరే వ్యాపారం చేయకూడదు, పర్మిషన్ లేకుండా, షేర్ హోల్డర్స్ పర్మిషన్ లేకుండా చేస్తే ఏమవుతుంది, అది క్రైమ్ అవుతుంది. ఆ డైరెక్టర్స్ ని, ఎండీస్ అందరూ లోపలేసి పడేస్తారు. సత్యం కంప్యూటర్ స్కామ్ అదే కదండి. సత్యం కంప్యూటర్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ. కానీ వాళ్ళు ఏం చేశారు,
మేటాస్ అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టి దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని చేశారు. తప్పు కదా అది? కన్స్ట్రక్షన్ కి సాఫ్ట్వేర్ కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. కాబట్టి అది అల్ట్రా వైరస్ ట్రాన్సాక్షన్, అది బియాండ్ ది పవర్స్. సో ఆటోమేటిక్ గా దాని ఫౌండర్స్ ని తీసుకుని మన వాళ్ళు పనిష్ చేశారు, అది వేరే విషయం. సో ఆబ్జెక్టివ్ క్లాస్ అంటే ఉద్దేశాలు అన్నమాట. నెక్స్ట్ 4th వన్, క్యాపిటల్ క్లాస్. సో మీ కంపెనీ ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత అంటే ఎంత క్యాపిటల్ మీరు గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించారు, దాన్నే రిజిస్టర్డ్ క్యాపిటల్ లేదా ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటారు. రెండవది పెయిడ్ అప్ క్యాపిటల్, ఇష్యూడ్ క్యాపిటల్, ప్రజలకు ఎంత షేర్ క్యాపిటల్ ఇవ్వబోతున్నారు, ప్రమోటర్ స్టేక్ ఎంత ఉంది, ఇవన్నీ రాయాలి. దీంతో పాటుగా ఇంకొక ముఖ్యమైన పాయింట్ దీంట్లో రాయాలి, అదేంట్రా అంటే క్వాలిఫికేషన్ క్యాపిటల్. క్వాలిఫికేషన్ క్యాపిటల్ అంటే ఏంట్రా అంటే మీ కంపెనీలో సభ్యుడు కావాలి అంటే కనీసం ఎన్ని షేర్లు కొనాలి, దాన్ని క్వాలిఫికేషన్ క్యాపిటల్ అంటాం. గుర్తుపెట్టుకోండి, సభ్యుడు వేరు, వాటాదారుడు వేరు, మెంబర్ వేరు, షేర్ హోల్డర్ వేరు. షేర్ హోల్డర్ అంటే ఎవడు, వాటాదారుడు అంటే ఎవరు? ఒక సింగిల్ షేర్ కొన్నా సరే వాడు షేర్ హోల్డర్ అయిపోతాడు. మరి మెంబర్ కావాలి అంటే కనీసం ఇన్ని షేర్లు ఉంటేనే మెంబర్ అవుతావు అని క్వాలిఫికేషన్ క్యాపిటల్ రాస్తాం, అప్పుడే మెంబర్ అవుతావు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ రాయొచ్చు, మా కంపెనీలో 10 షేర్లు కొంటే మెంబర్ అవుతావు అని. 10 కంటే తక్కువ కొంటే వాటాదారుడుగా ఉంటావు, భయ్ మాకేం ప్రాబ్లం లేదు, షేర్ హోల్డర్ గా ఉంటావు. ఓకేనా? అది క్లియర్ గా క్వాలిఫికేషన్ క్యాపిటల్ ఎంతో క్లియర్ గా రాయాలి. తర్వాత లయబిలిటీ క్లాస్. ఇందాక చెప్పుకున్నాం, మీ కంపెనీ అన్లిమిటెడ్ కంపెనీయా, లిమిటెడ్ కంపెనీయా? ఒకవేళ లిమిటెడ్ కంపెనీ అయితే ఇది లిమిటెడ్ బై గ్యారంటీనా, లిమిటెడ్ బై షేర్సా, స్పష్టంగా ఈ క్లాస్ లో రాయాలి. ఫైనలీ అసోసియేషన్ క్లాస్ అంటే పైన పేర్కొన్న అంశాలన్నీ మాకు తెలిసినంత వరకు కరెక్టే అని సమ్మతి తెలియజేస్తూ ఈ ప్రమోటర్స్, ఫస్ట్ డైరెక్టర్స్ ఉన్నప్పుడు సంతకాలు చేస్తారు. దీన్ని అసోసియేషన్ క్లాస్ అంటాం. మేము ఉమ్మడిగా బాధ్యత వహిస్తామని చెప్పేసి ఇలా మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ని తయారు చేయాలి. నేమ్ క్లాస్, ప్లేస్ క్లాస్, అబ్జెక్టివ్ క్లాస్, లయబిలిటీ క్లాస్, క్యాపిటల్ క్లాస్ అండ్ అసోసియేషన్ క్లాస్. చలో బై, ప్రమోటర్స్ ఎవరో తెలిపోయింది, మాలో ఎవరు డైరెక్టర్లుగా ఉండాలో తెలిపోయింది, వాళ్ళ డీటెయిల్స్ గ్యాదర్ చేసినాము, వాళ్ళ పేరుతో డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ అప్లై చేసినాము, మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ కూడా ప్రిపేర్ చేసేసినాం, కంపెనీకి ఊరు, పేరు, ఉద్దేశాలు పెట్టేసినాం. తర్వాత ఏం చేయాలి? ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ని ప్రిపేర్ చేయాలి. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బైలాస్ ఆఫ్ ద కంపెనీ. ప్రతి దానికి ఒక రూల్ ఉంటుంది అనమాట. కంపెనీ మీటింగ్ ఎట్లా పెట్టాలి, షేర్లు ఎట్లా ఇష్యూ చేయాలి, డివిడెండ్ ఎట్లా జారీ చేయాలి, డైరెక్టర్ని ఎట్లా అపాయింట్ చేయాలి, కంపెనీలో అమెండ్మెంట్స్ ఎట్లా చేయాలి, మీటింగ్స్, నోటీసులు, అజెండా, ప్రతి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనమాట. ఒకవేళ మీరు ప్రైవేట్ కంపెనీ అయితే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ మీ సొంతంగా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే కంపల్సరీగా కంపెనీస్ యాక్ట్ లో ఒక ఫార్మాట్ ఉంది, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, దాన్నే స్క్రూపులస్ గా వాడాలి. ప్రైవేట్ కంపెనీస్ కూడా కావాలంటే ఈ కంపెనీస్ యాక్ట్ లో ఉన్న ఫార్మాట్ ని వాడుకోవచ్చు, వాళ్ళ ఫ్రీడమ్ ఉంది, కావాలంటే మీ ఓన్ గా చేసుకోండి. కానీ మాక్సిమం కంపెనీస్ ఈ ఫార్మాట్ ని ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ గా వాడతాయి, కాంట్రవర్సీ కాదు కాబట్టి. రైట్? సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద కంపెనీ అనమాట ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. అది కూడా అయిపోయింది. తర్వాత ప్రాస్పెక్టస్ అంటారు. ప్రాస్పెక్టస్ యాక్చువల్ గా మీకు కంపెనీ రిజిస్ట్రేషన్ అప్పుడు అవసరం లేదు. ఎప్పుడు కావాలి? షేర్లు జారీ చేసినప్పుడు కావాలి, వాటాలు జారీ చేసినప్పుడు కావాలి. కానీ ప్రాస్పెక్టస్ అంటే ఏంటి? సింపుల్ గా రెజ్యూమ్ ఆఫ్ ద కంపెనీ, బయోడేటా ఆఫ్ ద కంపెనీ. మెమొరాండం అంటేనేమో కంపెనీ ఊరు పేరు, ఆర్టికల్స్ ఆఫ్ ద కంపెనీ అంటేనేమో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మరి ప్రాస్పెక్టస్ అంటే కంపెనీ యొక్క రెజ్యూమ్, మొత్తం డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో. దాని ప్రమోటర్స్ ఎవరు, దాని ఏం ప్రాజెక్ట్స్ చేయబట్టబోతుంది, దాని క్యాపిటల్ ఎంత, ఎవ్రీథింగ్ షుడ్ బి క్లియర్లీ, దాని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమండబోతున్నాయి అన్ని రాయాలి. కానీ ఫార్మేషన్ స్టేజ్ లో ప్రాస్పెక్టస్ ఉండదు, అది అభూతమైనది, అది మర్చిపోండి ఫర్ టైం బీయింగ్. రైట్? తర్వాత ఏం చేయాలి? ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా ఒక ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ చేత కానీ లేదా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఒక అడ్వకేట్ చేత కానివ్వండి అటెస్టేషన్ చేసి 3 సెట్స్ ఫామ్ ఉంటుంది 1A అని చెప్పేసి కంపెనీస్ వెబ్సైట్, ఆర్ఓసి వెబ్సైట్ లో దాంట్లో మనం అప్లోడ్ చేయాలి. రైట్? అట్లాగే హార్డ్ కాపీస్ కూడా ప్రిస్క్రైబ్డ్ రిజిస్ట్రేషన్ ఫీజుతో పంపించాలి. సో ఆర్ఓసి వాళ్ళు ఏం చేస్తారు? 6 months టైం తీసుకొని ఇప్పుడు 3 months తగ్గిస్తున్నారు. ఐఎమ్ నాట్ షూర్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఇప్పుడు మనం తొందరగా రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తామని చెప్తున్నారు అనమాట. సో మీ కంపెనీకి రిజిస్ట్రేషన్ జారీ చేస్తారు, దాన్ని ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అంటారు.
రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటారు. ఒకవేళ మీరు కనుక ప్రైవేట్ కంపెనీ అయితే ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సరిపోతుంది, హ్యాపీగా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. కానీ మీరు కనుక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ పెడుతూ ఉంటే, ప్రజలకు షేర్లు జారీ చేసే ఉద్దేశంతో మీరు అడిషనల్ గా ఇంకో సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. దాన్ని ఏమంటారు అంటే సర్టిఫికేట్ టు కమెన్స్ బిజినెస్ అంటారు. ఓకేనా? సో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చిన 6 నెలల లోపల సర్టిఫికేట్ టు కమెన్స్ బిజినెస్ కూడా తెచ్చుకోవాలి. ఎవరు? కేవలం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్. అర్థమవుతుందా? సో ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చినప్పటి నుంచి రెండవ సర్టిఫికేట్ వచ్చే మధ్యలో మీరు చేసే కాంట్రాక్ట్స్ ఏమంటాము? వాటిని ప్రొవిజనల్ కాంట్రాక్ట్స్ అంటాం. మరి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రాకముందు చేసే కాంట్రాక్ట్ సార్, రాకముందు అయ్యే ఖర్చుల్ని సార్, దాన్ని ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ అంటాం. మీరు అకౌంట్స్ నేర్చుకుంటారు కార్పొరేట్ అకౌంటింగ్ లో, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ రిటర్న్ ఆఫ్ అని చెప్పేసి ఫిక్టిషియస్ ఎక్స్పెండిచర్ కింద కదా. సో ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ప్రీ ఇన్కార్పొరేషన్ ఎక్స్పెన్సెస్, కంపెనీని ఏర్పాటు చేయడానికి అయిన ఖర్చు అనమాట. అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చే వరకు అయిన ఖర్చు. క్లియర్? సో ఇంత చాటభారతం చేస్తే కంపెనీ ఏర్పాటు అయిపోయింది బై. ఐఎమ్ హ్యాపీ నౌ. సో కంపెనీ ఏర్పాటు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? బిజినెస్ చేయాలి కదా. ఎవరు బిజినెస్ చేయాలి? వాటాదారులు అందరూ వచ్చి కూర్చుంటారు ఆఫీస్లో, అయ్యే పని కాదు. సో వాటాదారులు ఏం చేస్తారు? అరే భయ్, మేము అందరం రాలేము కాబట్టి మా తరపున డైరెక్టర్స్ ఎన్నుకుంటున్నాము, వాళ్ళు వచ్చి బిజినెస్ చేస్తారు అని చెప్తారు. సో ఎవరు చేయాలరా బిజినెస్ అంటే డైరెక్టర్స్ చేయాలి. ఎలా చేయాలరా బిజినెస్ అంటే మీటింగ్స్ ద్వారా చేయాలి, వేరియస్ మీటింగ్స్ ద్వారా చేయాలి. నౌ లెట్ us discuss about the directors in company and then meetings of the company. First, డైరెక్టర్ అంటే ఎవరు? ఏ పర్సన్ హూ ఆక్యుపైస్ ద ఆఫీస్ ఆఫ్ ఎ డైరెక్టర్. అంతే. కంపెనీ డైరెక్టర్ ఆఫీస్ లో ఎవరైతే నియమించబడతారో డైరెక్టర్ గా, వాళ్ళు డైరెక్టర్ అంటాం. సో సింపుల్. ఓకేనా? సో ఎన్ని రకాలుగా డైరెక్టర్స్ నియమించవచ్చు ఫస్ట్ చూద్దాం. సో అపాయింట్మెంట్ ఆఫ్ ఫస్ట్ డైరెక్టర్స్. వీళ్ళెవరు? కంపెనీ ఏర్పాటు చేసే టైంలో ప్రమోటర్స్, మనలోనే మీరు డైరెక్టర్గా ఉండండి బై అని చెప్తాం కదా, వాళ్ళని ఫస్ట్ డైరెక్టర్స్ అంటాం. కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళు ఉంటారు అనమాట. వీళ్ళందరూ కూడా ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో రిజైన్ చేయాలి. ఎందుకని? వాళ్ళకు వాటాదారుల సమ్మతి లేదు, ప్రమోటర్లే వాళ్ళని నియమించుకున్నారు. సో యాన్యువల్ జనరల్ మీటింగ్ లో వాళ్ళు రిజైన్ చేయాలి. ఎలక్షన్ లో వేరే డైరెక్టర్ ఎన్నుకుంటారు, లేదా కావాలంటే వాళ్ళని తిరిగి ఎన్నుకోవచ్చు, అది వేరే విషయం. సో డైరెక్టర్స్ appointed at the time of formation of company are called first directors. తర్వాత రెండవది రొటేషనల్ డైరెక్టర్స్. వీళ్ళెవరు? ఇన్ ఎవ్రీ యాన్యువల్ జనరల్ మీటింగ్, కంపెనీ యొక్క వార్షిక సర్వసభ్య సమావేశంలో 2/3 ఆఫ్ ఎగ్జిస్టింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని రిజైన్ చేయమని చెప్తాం, సీనియారిటీ బేసిస్ మీద. తిరిగి కావాలంటే షేర్ హోల్డర్స్ కావాలంటే వాళ్ళని తిరిగి ఎన్నుకోవచ్చు ఓటేసి, మినిమం 51% తో. వాళ్ళకి వద్దు అనుకుంటే వాళ్ళని మార్క్ చేయొచ్చు. ఎవ్రీ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో కానీ 2/3 రొటేషన్ బేసిస్ లో, సీనియారిటీ బేసిస్ లో రిజైన్ చేయాలి డైరెక్టర్స్. ఇది కామన్ పద్ధతి. రెండవది. మూడవది అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్ బై బోర్డ్ ఇట్ సెల్ఫ్. ఒక్కోసారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని అపాయింట్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు అంటే 3 కండిషన్స్ లో అపాయింట్ చేసుకోవచ్చు అనమాట. ఏంటో ఆ 3 కండిషన్స్ చూద్దాం. ఒకటి, అపాయింట్మెంట్ ఆఫ్ అడిషనల్ డైరెక్టర్, అదనపు డైరెక్టర్. మాటికి షేర్ హోల్డర్స్ మీటింగ్ అయితే పెట్టలేము డైరెక్టర్ కోసము. సో కంపెనీ అబ్జర్వ్ చేస్తున్నారు, ఒక ఎంప్లాయీ ఉన్నాడు లేదా ఒక కన్సల్టెంట్ ఉన్నాడు, వీడు చాలా బాగా పనిచేస్తున్నాడు, వీని బోర్డులోకి తీసుకుందాము అని. వాడు అక్కడ కోసం ఏజీఎం మీటింగ్ పెట్టాలంటే కష్టం అవుతుంది, యాన్యువల్ జనరల్ మీటింగ్ అని ఎక్స్ట్రా ఆర్డినరీ జనరల్ మీటింగ్ పెట్టాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఏం చేస్తారు? వాడిని అడిషనల్ డైరెక్టర్ గా తీసుకుంటారు. ఆ హక్కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి ఉంటుంది. ఎప్పుడు? ఒకవేళ ఆర్టికల్స్ లో కనుక ఆ ప్రొవిజన్ ఉంటే, రూల్స్ బుక్ లో కనుక ఆ ప్రొవిజన్ ఉంటే. రెండవది క్యాజువల్ వేకెన్సీ ఫిల్ చేయడం. క్యాజువల్ వేకెన్సీ అంటే ఏంటి? ఇఫ్ ద ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్ బికమ్స్ వేకెంట్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ హిస్ టర్మ్, ఎయిదర్ బై వర్చ్యూ ఆఫ్ హిస్ డెత్ ఆర్ రెసిగ్నేషన్ ఆర్ రిమూవల్. అంటే ఒక డైరెక్టర్ యొక్క పదవీ కాలం ముగియకుండానే వాడి చావు ద్వారా గాని, వాడి రాజీనామా గాని, లేదా వాడిని తీసేయడం ద్వారా గాని ఖాళీ ఏర్పడితే దాన్ని క్యాజువల్ వేకెన్సీ అంటాం. అటువంటి క్యాజువల్ వేకెన్సీని కూడా ఈ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేసుకోవచ్చు. రైట్? సో ఇలా అపాయింట్ అయిన డైరెక్టర్స్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏజీఎం లో రిజైన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు వాటాదారుల సమ్మతి లేదు కాబట్టి, షేర్ హోల్డర్స్ వాళ్ళని అపాయింట్ చేయాలి కాబట్టి. మూడవది ఏంట్రా అంటే
ఆల్టర్నేటివ్ డైరెక్టర్, ప్రత్యామ్నాయ డైరెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక డైరెక్టర్ గా ఉన్నాను కంపెనీలో, ఎమర్జెన్సీ పని యూఎస్ కట్టో వెళ్ళాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయొచ్చు, నా తరపున బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంకో డైరెక్టర్ని అపాయింట్ చేయొచ్చు. వాడిని ఆల్టర్నేటివ్ డైరెక్టర్ అంటాం. సో ఇలా అపాయింట్ అయిన డైరెక్టర్ కనీసం 3 months ఉండాలి. అంతేగాని అరే బా ఈరోజు నేను గోవా పోతున్నా, 1 week డైరెక్టర్ కూడా నా ప్లేస్ లో, నెక్స్ట్ వీక్ వచ్చేస్తా, మళ్ళీ నేను వచ్చేస్తా అంటే కుదరదు. ఒక్కసారి ఆల్టర్నేటివ్ డైరెక్టర్ అపాయింట్ చేస్తే వాడు కనీసం 3 months ఆఫీస్ లో ఉంటాడు. ఆబ్వియస్లీ నెక్స్ట్ వచ్చే AGM లో రాజీనామా చేస్తారు, రైట్? సో ఇలా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా 3 రకాలుగా డైరెక్టర్స్ అపాయింట్ చేయవచ్చు. 4వది అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్ బై గవర్నమెంట్. మీ కంపెనీలో గవర్నమెంట్ కు సింగిల్ షేర్ లేకపోయినా సరే కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్ లో అపాయింట్ చేయవచ్చు డైరెక్టర్స్ ని. ఎప్పుడు అంటే కనీసం 1/10 ఆఫ్ ద షేర్ హోల్డర్స్ ఆర్ 100 ఇండివిజువల్ షేర్ హోల్డర్స్ మేక్ ఏ రిప్రజెంటేషన్ టు గవర్నమెంట్ దట్ కంపెనీ ఈజ్ యాక్టింగ్ అగైన్స్ ద రూల్స్, కంపెనీ ఈజ్ యాక్టింగ్ విత్ అల్ట్రా వైరస్ ట్రాన్సాక్షన్స్, అంటే బియాండ్ ద పవర్స్ యాక్ట్ చేస్తుంది కంపెనీ అని చెప్పి వాళ్ళు కనుక కనీసం 100 మంది ఇండివిజువల్ వాటాదారులు కానీ లేదా 1/10 వాటాలు ఉన్న వాళ్ళు కానీ గవర్నమెంట్ కి లెటర్ రాస్తే వాళ్ళ తరపున 3 డైరెక్టర్స్ వరకు కంపెనీలో అపాయింట్ చేయవచ్చు. అలా అపాయింట్ అయిన వాళ్ళు నెక్స్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో రాజీనామా చేయవలసిన అవసరం లేదు. సీనియారిటీ బేసిస్ మీద వాళ్ళు 3 ఏళ్లు పదవీ కాలంలో ఉంటారు, 3 years ఉంటారు అన్నమాట గవర్నమెంట్ నుంచి వస్తే. ఎగ్జాంపుల్ తీసుకోండి, సత్యం కంప్యూటర్ స్కామ్ అయినప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, 3 డైరెక్టర్స్ అపాయింట్ చేసింది. ఒక సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ కిరణ్ కార్నిక్ గారిని, ఒక లీగల్ ఎక్స్పర్ట్ విఎస్ అచ్యుతన్ గారిని, అట్లాగే ఒక ఫైనాన్స్ ఎక్స్పర్ట్ కార్పొరేట్ ఎక్స్పర్ట్ HDFC చైర్మన్, ఆయన పేరు ఏదో ఉంది, దీపక్ పారేఖ్ గారిని. అప్పుడు ఆ 3 కూడా డైరెక్టర్స్ గా అపాయింట్ చేసింది గవర్నమెంట్. వాళ్ళు 3 ఏళ్ళ నుండి కంపెనీ చక్కబెట్టి టెక్ మహేంద్ర కమ్మేసి వెళ్ళిపోయారు. ఇలా గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ కు సంబంధం లేకపోయినా కూడా కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్ లో కంపెనీలో డైరెక్టర్స్ ని అపాయింట్ చేయవచ్చు. ఓకేనా? ఇంతకు ముందు ప్రపోర్షనల్ పార్టిసిపేషన్స్ అని ఉండేది, అది ఇప్పుడు తీసేసారు, పక్కన పడేసేయండి. తర్వాత అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్ బై స్మాల్ షేర్ హోల్డర్స్. స్మాల్ కంపెనీ వేరు, స్మాల్ షేర్ హోల్డర్ వేరు. మైండెడ్. స్మాల్ కంపెనీ అంటే మీకు తెలుసు, 4 కోట్ల క్యాపిటల్ కానీ 40 కోట్ల టర్న్ ఓవర్ కానీ దాటిన కంపెనీని స్మాల్ కంపెనీ అంటాం. మరి స్మాల్ షేర్ హోల్డర్ అంటే ఈడెవడరా అంటే ఒక కంపెనీలో 20,000 రూపాయల కంటే తక్కువ వాటాలుంటే, తక్కువ విలువ చేసే షేర్స్ వాడికి ఉంటే వాడిని స్మాల్ షేర్ హోల్డర్ అంటాం. 20,000 రూపీస్ కంటే తక్కువ వాల్యూ ఉన్న షేర్స్ ఉంటాయి. అటువంటి వాళ్ళు కనుక కనీసం 1000 మెంబర్స్ ఉన్నారనుకోండి, అంటే కనీసం 1000 మంది స్మాల్ షేర్ హోల్డర్స్ ఉంటే కనుక మీ కంపెనీలో, వాళ్ళ తరపున ఒక డైరెక్టర్ ని ఎన్నుకోవచ్చు కంపెనీకి. అఫ్ కోర్స్ వాడు కూడా యాన్యువల్ జనరల్ మీటింగ్ లో రిజైన్ చేస్తాడు సీనియారిటీ బేసిస్ మీద. తర్వాత అపాయింట్మెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్. ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అంటే ఎవరు? వాళ్ళు కంపెనీలో వాటాదారులు కాదు, కంపెనీలో ఎంప్లాయీస్ కన్సల్టెంట్స్ కాదు, కంపెనీ ప్రమోటర్స్ రిలేటివ్స్ కాదు. వాళ్ళు కంపెనీకి ఏ విధంగానూ సంబంధం లేని ప్రొఫెషనల్స్ అన్నమాట, ఎక్స్పర్ట్స్. వాళ్ళని మీరు ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అంటాం. వాళ్ళు ఎలా అపాయింట్ చేయాలి? ఇఫ్ యు ఆర్ ఏ లిస్టెడ్ కంపెనీ, అట్లీస్ట్ 1/3 ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ షుడ్ బి దేర్ ఇన్ ద కంపెనీ బోర్డ్. లిస్టెడ్ కంపెనీ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ లో నమోదైన కంపెనీ అయితే గనక కనీసం 1/3 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ దాంట్లో బోర్డు లో ఉండాలి, స్వతంత్ర డైరెక్టర్లు ఉండాలి. సపోజ్ యు ఆర్ నాట్ ఏ లిస్టెడ్ కంపెనీ, మా కంపెనీ లిస్టెడ్ కంపెనీ కాదు సార్, అయినా సరే ఒకవేళ మీది కనుక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయ్యి, మేము ఇంకా వాటాలు జారీ చేయలేదు సార్, అయినా సరే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే కనుక 3 కండిషన్స్, ఆ 3 కండిషన్స్ లో ఏ ఒక్కటి నెరవేరినా మీరు కనీసం 2 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అపాయింట్ చేయాలి. ఏంటి సార్ ఆ 3 కండిషన్స్? 1, ఇఫ్ యువర్ క్యాపిటల్ ఈస్ 10 crore rupees అండ్ అబౌవ్, 10 కోట్లు అంతకంటే ఎక్కువ క్యాపిటల్ మూలధనం కనుక మీ కంపెనీలో ఉంటే, పబ్లిక్ కంపెనీలో కనీసం 2 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అపాయింట్ చేయాలి. లేదు 50 కోట్లు అంతకంటే ఎక్కువ పబ్లిక్ డిపాజిట్స్ కానీ డిబెంచర్స్ కానీ అప్పులు కానీ ఉన్నా, అంటే పబ్లిక్ డిపాజిట్ కానీ అప్పులు కానీ డిబెంచర్స్ కానీ డెట్ కానీ 50 కోట్లు అంతకంటే ఎక్కువ ఉంటే, ఆ కంపెనీకి అప్పులు ఉంటే, జవాబుదారితనం ఉంటే, అప్పుడు కూడా కనీసం 2 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ని అపాయింట్ చేయాలి. లేదా 100 కోట్ల టర్న్ ఓవర్ దాటింది మీది, అప్పుడు కూడా మీరు కనీసం 2 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అపాయింట్ చేయాలి. ఎప్పుడు? పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే.
ఒకవేళ స్టాక్ మార్కెట్ లో నమోదైంటే ఇవన్నీ సంబంధంలా కంపల్సరిగా 1/3 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండి తీరాలి. క్లియర్? సో ఇది అపాయింట్మెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్. చివరిగా అపాయింట్మెంట్ ఆఫ్ ఉమెన్ డైరెక్టర్స్, మహిళా డైరెక్టర్స్. ప్రతి లిస్టెడ్ కంపెనీలో అంటే స్టాక్ మార్కెట్ లో నమోదైనటువంటి కంపెనీలో ఏ టర్న్ ఓవర్ క్యాపిటల్ తో సంబంధం లేకుండా కనీసం ఒక మహిళా డైరెక్టర్, ఉమెన్ డైరెక్టర్ ఉండి తీరాలి. సార్ మాది స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వలేదు, రైట్? అలాంటప్పుడు మీరు కనుక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయ్యుండి కనీసం 100 కోట్ల రూపాయల క్యాపిటల్ లేదా 300 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ దాటితే మీరు ఖచ్చితంగా ఒక ఉమెన్ డైరెక్టర్ ని అపాయింట్ చేయాలి. ఈ ఫిగర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా రేపు పొద్దున్న పిజి సెట్ అడిగే అవకాశం ఉంటుంది, రైట్? ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అంటేనేమో 10 కోట్ల రూపాయల క్యాపిటల్ అంతకంటే ఎక్కువ, 50 కోట్ల రూపాయల పబ్లిక్ డిపాజిట్స్ అప్పులు అంతకంటే ఎక్కువ, 100 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అంతకంటే ఎక్కువ. ఇద్దరు డైరెక్టర్లు ఇండిపెండెంట్ వాళ్ళు ఉండాలి కనీసం, రైట్? లిస్టెడ్ కంపెనీ 1/3 ఉండాలి, ఏం సంబంధం లేదు. ఉమెన్ డైరెక్టర్ అంటేనేమో లిస్టెడ్ కంపెనీలో కనీసం ఒక ఉమెన్ డైరెక్టర్ ఉండి తీరాలి, దేంతో సంబంధం లేకుండా. అట్లాగే నాన్ లిస్టెడ్ కంపెనీ, స్టాక్ మార్కెట్ లో నమోదు కాని కంపెనీ అయితే కనుక మీరు ఒకవేళ 100 కోట్ల క్యాపిటల్ దాటినా లేదా 300 కోట్ల టర్న్ ఓవర్ దాటినా కనీసం ఒక ఉమెన్ డైరెక్టర్ ని కంపల్సరీగా పెట్టాలి. అర్థమవుతుందా? సో దిస్ ఇస్ హౌ డైరెక్టర్స్ ఆర్ అపాయింటెడ్ ఇన్ ద కంపెనీ. ఇప్పుడు డైరెక్టర్స్ ఎంతమంది ఉండొచ్చు, ఎన్ని కంపెనీలు డైరెక్టర్స్ గా ఉండొచ్చు చూద్దాం. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. రైట్, ఒకవేళ మీరు కనుక ప్రైవేట్ కంపెనీ పెడుతూ ఉంటే కనుక కనీసం 2 డైరెక్టర్స్ ఉండొచ్చు. 2 ఉండాలి, సారీ ఉండొచ్చు కాదు, కనీసం 2 డైరెక్టర్ ఉండి తీరాలి. మాక్సిమం 15 మంది దాకా ఉండొచ్చు, రైట్? ఒకవేళ మీరు పబ్లిక్ కంపెనీ పెడుతుంటే కనీసం 3 డైరెక్టర్లు ఉండాలి. సభ్యులేమో 7 ఉండాలి కనీసము, కానీ డైరెక్టర్లుగా కనీసం 3 ఉండాలి. మాక్సిమం 15 మంది ఉండాలి. సార్ 15 కంటే ఎక్కువ ఉండకూడదా? ఒకవేళ 15 మంది కంటే ఎక్కువ డైరెక్టర్లు మీకు అవసరము అంటే గనక NCLT, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో పర్మిషన్ తెచ్చుకోవాలి. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 ఇంపార్టెంట్ ఏజెన్సీస్ ఉంటాయి గవర్నమెంట్ లో, 2 ఇంపార్టెంట్ కంపెనీకి. ఒకటి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్, ROC అంటాం. రెండోది NCLT, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అంటాం. సో ROC అంటేనేమో కంపెనీకి సంబంధించిన రిజిస్ట్రేషన్లు, పత్రాల నమోదు అన్ని కూడా ఇక్కడ జరగాలి. NCLT నేమో ఏమైనా లీగల్ ఇష్యూస్ వచ్చినా, పర్మిషన్స్ కావాలన్నా, డిస్ప్యూట్స్ వచ్చినా NCLTకి వెళ్ళాలి. సో 15 మంది కంటే ఎక్కువ డైరెక్టర్లు కావాలి అంటేనేమో NCLT లో పర్మిషన్ తెచ్చుకొని పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? నౌ ఎన్ని కంపెనీల్లో ఒక వ్యక్తి డైరెక్టర్ గా ఉండవచ్చు? ఒకవేళ మీరు ప్రైవేట్ కంపెనీస్ అనుకోండి, ఎన్ని కంపెనీస్ లో అయినా మీరు డైరెక్టర్ గా ఉండొచ్చు. అరుణాచలం సినిమాలో రజనీకాంత్ చూపించినట్టుగా పెద్ద లిస్ట్ తీసి అన్ని కంపెనీలు నేనే డైరెక్టర్ అని చెప్పొచ్చు, ఎవడు ఆపడు, నో లిమిట్. కానీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్కి వస్తే మాక్సిమం 20 కంపెనీల్లో మాత్రమే, 20 పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ లో మాత్రమే మీరు డైరెక్టర్స్ గా ఉండొచ్చు. ఓకేనా? రైట్, పక్కన డిస్టర్బెన్స్ వస్తుందమ్మా, ఐఎమ్ సారీ, ఐ కాంట్ హెల్ప్, ఇట్ ఇస్ ద మ్యూజిక్ ఆఫ్ ఆన్లైన్ క్లాస్, ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాపన్స్. రైట్, సో మరి ఎన్ని కంపెనీలో ఎండీగా ఉండొచ్చు, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండొచ్చు? ఎన్ని ప్రైవేట్ కంపెనీస్ కన్నా మీరు ఎండీగా ఉండవచ్చు. కానీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే మాక్సిమం 2 పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ కి మీరు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండవచ్చు. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, సార్ నేను 20 పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నాను, ఇంకొక 2 పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఎండీగా ఉండవచ్చా? మొత్తం 22 అవుతాయి. ఇది కరెక్ట్ అయిన లాజిక్? నో. నీ ఎండి అవ్వాలి అంటే డైరెక్టర్ అవ్వాల్సిందే కదా. సో ఎండి అండ్ డైరెక్టర్ 2 కలిపి కూడా 20 కంపెనీలు దాటద్దు నీ ఒక అకౌంట్ లో, ఒకటి ఖాతాలో. ఓకేనా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ డైరెక్టర్షిప్. అఫ్ కోర్స్ డైరెక్టర్ పొజిషన్ ఏంటి, వన్ పవర్స్ ఏంటి, వన్ డ్యూటీస్ ఏంటి, చాలా ఉంది. డైరెక్టర్ పొజిషన్ యాజ్ ఎ ఎంప్లాయీ, పొజిషన్ యాజ్ ఎ క్వాజీ ట్రస్టీ, పొజిషన్ యాజ్ ఎ షేర్ హోల్డర్, పొజిషన్ యాజ్ ఎ ఓనర్, ఇలా రకరకాల పొజిషన్స్ ఉంది తీరి. అది మీకు అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే మీరు పీజీ సెట్కి వెళ్తున్నారు కాబట్టి ఓన్లీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు. నంబర్ ఆఫ్ పర్సన్స్, టర్న్ ఓవర్ లిమిట్స్, ఇవే అడుగుతాడు కాబట్టి ఇవే గుర్తు పెట్టుకోండి. నేను దాని జోలికి ఇప్పుడు పోదలుచుకోలేదు. ఇది డైరెక్టర్స్ గురించి. తర్వాత ఈ డైరెక్టర్స్ కంపెనీని ఎలా నడపాలి? మీటింగ్స్ పెట్టాలి, రైట్? దెర్ ఆర్
3 types of meetings that companies will conduct. What are those meetings? ఒకటి జనరల్ మీటింగ్స్, 2 బోర్డ్ మీటింగ్స్, 3వది క్లాస్ మీటింగ్స్. అర్థమవుతుందా? జనరల్ మీటింగ్ అంటే ఏంట్రా అంటే ఆ మీటింగ్ కి షేర్ హోల్డర్స్ అందరూ అటెండ్ అవ్వచ్చు. ఇట్స్ ఎ మీటింగ్ వేర్ ఆల్ ద షేర్ హోల్డర్స్, auditors of the company, directors of the company, MD of the company, everyone has got a right to participate. దాన్ని జనరల్ మీటింగ్ అంటాం. రెండవది బోర్డు మీటింగ్. బోర్డు మీటింగ్ పేరులోనే ఉంది, కేవలం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే డైరెక్టర్లు మాత్రం నిర్వహించుకునే సమావేశాన్ని బోర్డు మీటింగ్ అంటాం. మూడవది క్లాస్ మీటింగ్. ఒక ప్రత్యేకమైన క్లాస్, ఒక తరగతి, ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్, డిబెంచర్ హోల్డర్స్, ఒక క్లాస్ అన్నమాట, వాళ్ళ కోసం పెట్టే మీటింగ్. ఈ మూడిటి గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ జనరల్ మీటింగ్. సో జనరల్ మీటింగ్స్ 3 రకాలు ఉంటాయి నాన్న. ఒకటి స్టాట్యుటరీ మీటింగ్, రెండవది యాన్యువల్ జనరల్ మీటింగ్, మూడవది ఎక్స్ట్రా ఆర్డినరీ జనరల్ మీటింగ్. అర్థమవుతుందా? ఒకటి స్టాట్యుటరీ మీటింగ్. ఇదేంటి? ఇట్స్ ఎ మీటింగ్ కండక్టెడ్ ఓన్లీ బై పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అండ్ ఓన్లీ వన్స్ ఇన్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ద కంపెనీ, నాట్ బిఫోర్ 1 month అండ్ నాట్ బియాండ్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. అంటే స్టాట్యుటరీ మీటింగ్ లో శాసనాత్మక సమావేశం అంటాం. దీన్ని కేవలం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ మాత్రమే పెట్టాలి, ప్రైవేట్ కంపెనీస్ పెట్టకూడదు. రైట్. రెండవది, కంపెనీ జీవిత కాలంలో ఒకే ఒకసారి ఈ స్టాట్యుటరీ మీటింగ్ పెడతారు. మీ కంపెనీ 100 ఏళ్ళైనా పని చేయండి, కానీ ఒకే ఒకసారి ఈ స్టాట్యుటరీ మీటింగ్ అయి ఉంటుంది. ఎలా పెట్టాలి? కంపెనీ ఏర్పాటు చేసిన 1 month లోపల పెట్టకూడదు, 6 నెలలు దాటి పెట్టకూడదు. ఈ 1 month నుంచి 6 నెలల లోపలే పెట్టాలి. ఎవరు? పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఒకే ఒకసారి పెట్టాలి. పెట్టి స్టాట్యుటరీ రిపోర్ట్ తయారు చేయాలి, శాసనాత్మక నివేదిక అంటాం తెలుగులో. ఆ రిపోర్ట్ లో కంపెనీ ఫార్మేషన్, ఎక్స్పెండిచర్, ప్రజెంట్ పొజిషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అన్ని కూడా రాసి ఆ రిపోర్ట్ ని మీటింగ్ అయిపోయిన 1 month లోపల ROC కి సబ్మిట్ చేయాలి. ఓకేనా? ఒకటే బండ గుర్తు పెట్టుకోండి, మీటింగ్స్ అయిపోయిన ఎప్పుడైనా సరే కంపెనీలో మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఆ డీటెయిల్స్ అని సబ్మిట్ చేయడానికి 1 month టైం ఉంటుంది ROC గారు, ఏ మీటింగ్ అయినా కానివ్వండి. క్లియర్? ఇది స్టాట్యుటరీ మీటింగ్. రెండవది యాన్యువల్ జనరల్ మీటింగ్. మీ కంపెనీలో 100 మీటింగ్లు పెట్టుకోండి, మాకు అనవసరం. కానీ యాన్యువల్ జనరల్ మీటింగ్, AGM అనే పేరుతో సంవత్సరంలో ఒకే ఒక మీటింగ్ జరగాలి. ఆ పేరుతో, మీతో మీటింగ్ 100 పెట్టుకో, మాకు అనవసరం. కానీ AGM అనే పేరుతో ఒకే ఒక మీటింగ్ పెట్టాలి. ఓకేనా? సో ఆ AGM లోనే డైరెక్టర్ల అపాయింట్మెంట్, రీఅపాయింట్మెంట్, ఆడిటర్ స్టేట్మెంట్స్ ని ఆమోదించడము, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని ఆమోదించడము, రెజల్యూషన్స్, తీర్మానాలు పాస్ చేసి రకరకాల డెసిషన్స్ తీసుకోవడం అనేది కూడా చేస్తారు వాటాదారులు. దాన్ని AGM అంటాం. సో 2 AGMs కి మధ్య గ్యాప్ 15 నెలల కంటే ఎక్కువ ఉండకూడదు. ప్రతి క్యాలెండర్ ఇయర్ లోనూ పెట్టాలి. ఫైనాన్షియల్ ఇయర్ కాదు నాన్న, క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్. ప్రతి క్యాలెండర్ ఇయర్ లోనూ ఒక AGM పెట్టాలి. అట్లాగే 2 AGMల మధ్య గ్యాప్ 15 నెలల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు కొత్త ప్రొవిజన్ ప్రకారం ఏముంటున్నారు అంటే 12 months కంటే ఎక్కువ ఉండకూడదు అంటున్నాం. అది అయ్యే పని కాదు. గవర్నమెంట్ దాన్ని రీకన్సిడర్ చేసి 15 నెలలకే మళ్ళీ మారుస్తుంది. ఇప్పుడైతే 15 నెలలే. రైట్? అది AGM. థర్డ్, ఎక్స్ట్రా ఆర్డినరీ జనరల్ మీటింగ్. రైట్? ఇదేంటి? వాటాదారుని AGM లో కాకుండా అర్జెంట్ గా పిలవాల్సి వచ్చింది, వాళ్ళ కన్సర్న్ తీసుకోవాల్సి వచ్చింది, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది, అప్పుడు ఇంకో మీటింగ్ పెట్టుకోవచ్చు. దాన్ని AGM అనకూడదు. దాన్ని ఏమనాలి? ఎక్స్ట్రా ఆర్డినరీ జనరల్ మీటింగ్ అంటాం, EOGM అంటాం. అది 1000 పెట్టుకోవాలంటే సంవత్సరంలో మాకేం ప్రాబ్లం లేదు. కానీ యాన్యువల్ జనరల్ మీటింగ్ తో పేరుతో మాత్రం ఒకటి పెట్టాలి. ఇట్స్ అబౌట్ జనరల్ మీటింగ్స్. రెండవది బోర్డ్ మీటింగ్స్. బోర్డ్ మీటింగ్స్ అంటే మీకు తెలుసు, డైరెక్టర్ల కోసం ఏర్పాటు చేసే సమావేశం. ఒక సంవత్సరంలో కనీసం 4 బోర్డు మీటింగ్స్ పెట్టాలి. నీ ఇష్టం 100 పెట్టుకో, మాకేం ప్రాబ్లం లేదు. కానీ కనీసం కమ్సే కమ్ 4 బోర్డు మీటింగ్స్ పెట్టాలి. ఎలా పెట్టాలి అంటే 2 బోర్డు మీటింగ్స్ మధ్య గ్యాప్ 3 months కంటే ఎక్కువ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మేము జనవరి 1 ఒక మీటింగ్ పెట్టుకున్నాం బోర్డు మీటింగ్, జనవరి 10th ఒక మీటింగ్ పెట్టుకున్నాము, ఫిబ్రవరి 1st ఒక మీటింగ్ పెట్టుకున్నాం సార్, ఇంకా 4వ మీటింగ్ డిసెంబర్ లో పెట్టుకుంటాం సార్. మీ ఆర్గ్యుమెంట్ తప్పు. ఎందుకని? ఫిబ్రవరికి డిసెంబర్కి 8 నెలలు 9 నెలలు గ్యాప్ ఉంది ఇక్కడ కదా, అది ఒప్పుకోమన్నమాట. సో 2 బోర్డు మీటింగ్స్ మధ్య గ్యాప్ 3 months కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే కనీసం ప్రతి 3 months కోసం ఒక బోర్డు మీటింగ్ పెట్టాలి. అట్లాగే సంవత్సరంలో కనీసం 4 బోర్డు మీటింగ్స్ పెట్టి తీరాలి. అర్థమవుతుందా? దిస్ అబౌట్
బోర్డ్ మీటింగ్స్. ఫైనలీ క్లాస్ మీటింగ్స్. కంపెనీలో ఒక ప్రత్యేక వర్గం కోసం సమావేశం ఏర్పాటు చేస్తాం. డిబెంచర్ హోల్డర్స్ ఒక వర్గం, ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ ఒక వర్గం. మామూలుగా అయితే కంపెనీస్ కి క్లాస్ మీటింగ్ పెట్టే అవసరం లేదు, కంపల్సరీ ఏం కాదు. కానీ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే, ఈ 2 కండిషన్స్ లో ఏదో ఒకటి సాటిస్ఫై అయితే క్లాస్ మీటింగ్ కంపల్సరీగా పెట్టాలి. ఏంటి అవి? నెంబర్ 1, అట్ ద టైమ్ ఆఫ్ వైండింగ్ అప్ ఆఫ్ ఎ కంపెనీ మీరు మూసేస్తున్నారు, పరిసమాప్తి చేస్తున్నారు, అప్పుడు కంపల్సరీగా క్లాస్ మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పాలి కంపెనీ మూసేస్తున్నాము అని, రైట్? రెండవది, ఇఫ్ అట్లీస్ట్ 100 members of the particular class or at least 1/10 of the particular class are making a request for the company to conduct a meeting, ఆ క్లాస్ లో ఉదాహరణకు డిబెంచర్స్ క్లాస్ అనుకుందాం, 100 మంది డిబెంచర్ వాటాదారులు కానివ్వండి, లేదా కనీసం మీ కంపెనీలో 1/10 డిబెంచర్లు ఉన్నవాడు కానివ్వండి, రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ కోసం ఒక మీటింగ్ పెట్టి తీరాలి. ఈ 2 కండిషన్స్ లో ఏ సాటిస్ఫై అయినా కూడా క్లాస్ మీటింగ్ పెట్టాలి. అర్థమవుతుందా? రిమైనింగ్ టైంలో మీరు క్లాస్ మీటింగ్ పెట్టిన అవసరం లేదు, రైట్? దిస్ అబౌట్ ద మీటింగ్స్ ఆఫ్ ద కంపెనీ. నౌ మీటింగ్ పెట్టేటప్పుడు ఏ రూల్స్ ఫాలో కావాలి? వాట్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ మీటింగ్ ఆఫ్ ద కంపెనీ, రైట్? 1, ఎజెండా. కంపెనీకి మీటింగ్ పెట్టాలంటే అజెండా తయారు చేయాలంటే ఏ అంశాలు మీరు చర్చించాలో దాన్ని అజెండాలో రాయాలి. అది 1 ఆర్డినరీ బిజినెస్, 2 స్పెషల్ బిజినెస్ అని రాయాలి. ఆర్డినరీ బిజినెస్ అంటే ఏంట్రా అంటే రెగ్యులర్ యాక్టివిటీస్, డివిడెండ్ జారీ చేయడము, ఆస్తులు కొనుక్కోవడము, అప్పులు కొనుక్కోవడము, వాటాదారుల యొక్క డివిడెండ్ డిక్లేర్ చేయడము, డైరెక్టర్స్ మార్చడము, ఆడిటర్స్ మార్చడం, కామన్ యాక్టివిటీస్ అన్నమాట. మరి దాన్ని ఆర్డినరీ బిజినెస్ కింద రాయాలి. స్పెషల్ బిజినెస్ అంటే ఏంట్రా అంటే మీ కంపెనీ పేరు మార్చాలన్నా, మీ కంపెనీ ప్రైవేట్ కంపెనీ నుంచి పబ్లిక్ కంపెనీగా మార్చాలన్నా, మీ కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్స్ మార్చాలన్నా, మీ కంపెనీ యొక్క క్యాపిటల్ ని రీస్ట్రక్చర్ చేయాలి అన్నా, వాటాదారుల యొక్క లైబిలిటీ మార్చాలి అన్నా, సో కంపెనీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చాలి అన్నా స్పెషల్ బిజినెస్ కింద డిస్కస్ చేయాలి. ఒకటే బండ గుర్తు చెప్తాను, ఏ టెక్స్ట్ బుక్ లో కూడా ఇది ఉండదు, గుర్తు పెట్టుకోండి. ఏంట్రా అంటే మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో కానీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో కానీ పేర్కొన్న ఏ అంశాన్ని మార్చాలి అన్నా కూడా స్పెషల్ బిజినెస్ కింద దాన్ని ఎజెండాలో రాయాలి. ఈ బండ గుర్తు ఒకటి పెట్టుకోండి, ఇది ఎవరు చెప్పరు మీకు, లెంతీగా మీరు బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, రైట్? ఓకే, తర్వాత అజెండా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నోటీస్ ఉండాలి. ఒక కంపెనీ మీటింగ్ పెట్టుకోవాలి అంటే కనీసం పింగ్ చేస్తున్నారు, ఓకే సారీ. సో కంపెనీ మీటింగ్ పెట్టుకోవాలి అంటే కనీసం ఎన్ని రోజులు నోటీస్ ముందు ఇవ్వాలి? 21 days, 21 రోజుల ప్రయర్ నోటీస్ ఇవ్వాలి. ఈరోజు నోటీస్ పెట్టేసి రేపు ఎలక్షన్ పెట్టుకుంటామంట మామూలు యూనియన్లలో, అట్లా కుదరదు. 21 days ముందుగా నోటీస్ ఇవ్వాలి మీటింగ్ పెట్టాలి అంటే, రైట్? ఒకవేళ మీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఉంటే నోటీస్ పీరియడ్ పెంచుకోండి. సార్ మా కంపెనీ రూల్స్ ప్రకారం 1 month ముందు నోటీస్ ఇస్తేనే మీటింగ్ వ్యాలిడ్ సార్, ఒప్పుకుంటాం. కానీ ఎట్టి పరిస్థితులు సార్ మా కంపెనీ రూల్స్ ప్రకారం 1 week ముందు చెప్తే సరిపోతుంది సార్, నో, ఒప్పుకోం. 21 days పీరియడ్ ఆఫ్ నోటీస్ తగ్గించలేవు, కావాలంటే పెంచుకో, రైట్? సో ఎజెండా అయిపోయింది, నోటీస్ అయిపోయింది. తర్వాత మీటింగ్ ఎవరు చైర్మన్ చేయాలి, ఎవరు ఉండాలి? వానే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద మీటింగ్ అంటాం. జనరల్ గా కంపెనీ చైర్మన్ CEO దానికి మీటింగ్ చైర్మన్ గా వ్యవహరిస్తారు అనమాట. సో వాడిని ఎన్నుకోవాలి. జనరల్ గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ని ఎన్నుకుంటారు, అంటే మీటింగ్ చైర్మన్ ని ఎన్నుకుంటారు. అది కూడా అయిపోయింది సార్. తర్వాత ఏం చేయాలి? నేను మీటింగ్ అటెండ్ అవ్వలేకపోతున్నాను, అప్పుడు ఏం చేయొచ్చు? నేను నా తరపున ఒక ప్రాక్సీని పంపించవచ్చు, డమ్మీ పర్సన్ పంపించవచ్చు నా బదులుగా, వాడిని ప్రాక్సీ అంటాం. ఒక వాటాదారుడు కనుక మీటింగ్ పోలేకపోతే వాడి తరపున ఒక డమ్మీ పర్సన్ ని పంపించవచ్చు ఓటు వేయడానికి. ఈ ప్రాక్సీ మీటింగ్ లో మాట్లాడడానికి వీలు లేదు, కేవలం ఓటు మాత్రం వేయొచ్చు అనమాట, ఎందుకంటే అసలు వాటాదారుడు కాదు కాబట్టి. ఓకేనా? సో ఆ ప్రాక్సీ ఒకవేళ పోతుంటే గనక మీటింగ్ కి వాడి డీటెయిల్స్ కనీసం 48 గంటల ముందుగా ఈ మీటింగ్ చైర్మన్ కి అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ కి ఇవ్వాలి. చలో సార్, ఎజెండా ప్రిపేర్ చేసినాము, నోటీస్ ప్రిపేర్ చేసినాం, నోటీస్ ఇచ్చేసినాం న్యూస్ పేపర్లో నెట్లో కూడా. అట్లాగే సారీ, అది అయిపోయిన తర్వాత మనము మీటింగ్ చైర్మన్ ఎన్నుకున్నాము, వాటాదారు లేకపోతే ప్రాక్సీని ఎలా పంపించాలో చూసుకున్నాము. ఇప్పుడు మీటింగ్ పెట్టుకోవచ్చా సార్? నో. ఇప్పుడు ఏం చేయాలి? మీ మీటింగ్ కి కోరం ఉందో లేదో చూడాలి. QUORUM, కోరం అంటే ఏంటి? ఇట్ ఈస్ ద మినిమం నంబర్ ఆఫ్ మెంబర్స్ రిక్వైర్డ్ టు కండక్ట్ ఏ మీటింగ్.
ఒక మీటింగ్ కండక్ట్ చేయాలి అంటే కనీసం ఉండవలసినటువంటి సభ్యుల సంఖ్య. ఓకేనా? ఒకవేళ మీరు కనుక ప్రైవేట్ కంపెనీ అయితే కనీసం 2 వ్యక్తులు ఉండాలి, 2 షేర్ హోల్డర్స్ పర్సనల్ గా ఉండాలి. సార్ నేను ఒకరిని వచ్చిన సార్ షేర్ హోల్డర్ ని, ఇంకొకటి రాలేకపోయాడు, వన్ ప్రాక్సీ వచ్చాడు సార్, ప్రాక్సీ ఉన్నాడు, డమ్మీ పర్సన్ ఉన్నాడు, సో 2 ఉన్నాం సార్, మీటింగ్ పెట్టుకోవచ్చా? నో, కోరం కోసం ప్రాక్సీని కౌంట్ చేయకూడదు. పర్సనల్ గా వాటాదారులు 2 ఉండాలి. ఎప్పుడు? ప్రైవేట్ కంపెనీ అయితే. ఒకవేళ మీది కనుక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే మీ షేర్ హోల్డర్స్ 1000 లోపల ఉంటే, మీ కంపెనీలో కనుక వాటాదారుల సంఖ్య 1000 కంటే తక్కువ ఉంటే కనుక మినిమం 5 మంది షేర్ హోల్డర్స్ పర్సనల్ గా ప్రజెంట్ అవ్వాలి మీటింగ్ లో, అప్పుడే కోరం అన్నట్లు లెక్క. ఒకవేళ మీ కంపెనీలో షేర్ హోల్డర్స్ కనుక 1000 నుంచి 5000 మధ్యలో ఉన్నారు, అప్పుడు కనీసం 15 మంది 15 మెంబర్స్ మీటింగ్ లో ప్రజెంట్ అయి ఉండాలి, అప్పుడే కోరం ఉన్నట్లు లెక్క. ఒకవేళ మీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో కనుక 5000 మంది కంటే ఎక్కువ వాటాదారు ఉన్నారు, అప్పుడు కనీసం 30 మంది షేర్ హోల్డర్స్ ప్రజెంట్ అయి ఉండాలి మీటింగ్ లో, అప్పుడే కోరం అన్నట్లు లెక్క. అర్థమవుతుందా? ప్రైవేట్ కంపెనీతోనేమో 2 ఉండాలి, హ్యాపీ, నో ప్రాబ్లం. ఒకవేళ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే 1000 లోపల వాటాదారులు ఉంటే 5, 1000 నుంచి 5000 మధ్యలో ఉంటే 15 మంది, 5000 దాటితే 30 మంది పర్సనల్ గా ప్రజెంట్ అయితే మీటింగ్ లో కోరం. కోరం ఉంటేనే మీటింగ్ కండక్ట్ చేయాలి. లేకపోతే ఏం చేయాలి సార్? కోరం లేకపోతే మీరు మీటింగ్ టైం కి ½ అన్ అవర్ వరకు వెయిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 11 o'clock మీటింగ్ అన్నాం మనం నోటీస్ లో, 11:30 వరకు వెయిట్ చేయాలి. 11:30 కూడా కనీస సభ్యులు కోరం రావట్లేదు, అప్పుడు ఏం చేయాలి? సేమ్ డే నెక్స్ట్ వీక్ కి పోస్ట్ పోన్ చేయాలి. అప్పుడు కూడా కోరం లేకపోతే సార్ ఎవరుంటే వాళ్ళని మీటింగ్ పెట్టేసుకోవచ్చు, రెజల్యూషన్స్ రాసేసుకోవచ్చు. ఇది జనరల్ బాడీ మీటింగ్స్ కి కోరం. అదే బోర్డు మీటింగ్స్ కనుకోండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్ కనుకోండి, కోరం ఎట్లా లెక్క కట్టాలి? ప్రైవేట్ కంపెనీ అయితే బోర్డు మీటింగ్ కి కనీసం 2 డైరెక్టర్లు ఆర్ 1/3 ఆఫ్ ద డైరెక్టర్స్ విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ షుడ్ బి ప్రెసెంట్. మీ బోర్డులో ఎంతమంది డైరెక్టర్ ఉన్నారు వాళ్ళలో 1/3 వంతు లేదా కనీసం 2 మంది, ఏది ఎక్కువ ఉంటే ఆ ఫిగర్ అక్కడ ఉండాలి కోరం. అదే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ బోర్డు మీటింగ్ అయితే కనీసం 3 డైరెక్టర్లు లేదా 1/3 ఆఫ్ ద డైరెక్టర్స్, ఏది ఎక్కువ ఫిగర్ ఉంటే ఆ డైరెక్టర్లు అక్కడ ఉండాలి, అప్పుడే కోరం ఉన్నట్లు లెక్క. చలో, కోరం ఉంది సార్, మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు మినిట్స్ బుక్ రాయాలి. మినిట్స్ బుక్ అంటే ఏంటి? కంపెనీలో జరిగే మీటింగ్ లో జరిగే ప్రతి యాక్టివిటీని మనం రికార్డ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 11 o'clock కోరం ప్రెసెంట్, 11:10 చైర్మన్స్ మెసేజ్, 11:20 presentation of auditors financial reports, 11:30 adoption of resolution 1. అట్లా మొత్తం టైం ప్రకారము ఏ యాక్టివిటీస్ చేస్తున్నాం అన్ని కూడా రాయాలి. వాటిని మినిట్స్ అంటాం ఇంగ్లీష్ లో, అందుకని ఆ బుక్ ఏమంటాం? మినిట్స్ బుక్ అంటాం అన్నమాట. ఓకేనా? అది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఆ మినిట్స్ బుక్ కాపీని జిరాక్స్ కాపీ తీసి సంతకాలు పెట్టి ఆర్ఓసికి 1 month లోపల సబ్మిట్ చేయాలి మీటింగ్ అయిపోయిన తర్వాత. చలో సార్, మినిట్స్ కూడా అయిపోయింది. తర్వాత రెజల్యూషన్స్ ఉంటాయి. కంపెనీలో ఎన్ని రకాల రెజల్యూషన్స్ ఉంటాయి? తీర్మానాలు అంటాం తెలుగులో. 2 రకాల రెజల్యూషన్స్ పాస్ చేయొచ్చు. ఒకటి ఆర్డినరీ రెజల్యూషన్, రెండవది స్పెషల్ రెజల్యూషన్. ఆర్డినరీ రెజల్యూషన్ అంటే ఏంట్రా అంటే, ఒక తీర్మానాన్ని ఆమోదించాలి అంటే కనీసం 51% వాటాదారులు ఓకే చెప్తే సరిపోతుంది, ఫేవరబుల్ ఓటు సరిపోతుంది. దాన్ని ఆర్డినరీ రెజల్యూషన్ అంటాం. అది ఎక్కడ సరిపోతుంది? ఆర్డినరీ బిజినెస్ ఆఫ్ ద ఎజెండా అంటే డైరెక్టర్ని అపాయింట్ చేయడము, ఆడిటర్స్ అపాయింట్ చేయడము, డివిడెండ్ డిక్లేర్ చేయడం, ఇటువంటి నార్మల్ యాక్టివిటీస్ కి కనీసం 51% షేర్ హోల్డర్స్ ఓకే అని ఫేవరబుల్ ఓటేస్తే ఆర్డినరీ రెజల్యూషన్ అవుతుంది, సరిపోతుంది. రెండవది స్పెషల్ రెజల్యూషన్ ఉంటుంది. స్పెషల్ రెజల్యూషన్ అంటే ఏంటి? కనీసం 76% మంది వాటాదారులు ఓట్ వేయాలి ఫేవరబుల్ గా, రైట్? మినిమం 76% ఆఫ్ ద షేర్ హోల్డర్స్ present in the meeting should cast favorable voting is called special resolution. అంటే స్పెషల్ బిజినెస్ ఆఫ్ ద ఎజెండా ఏదైతే ఉందో, అంటే కంపెనీ పేరు మార్చడము, కంపెనీ అడ్రస్ రిజిస్టర్ ఆఫీస్ మార్చడము, కంపెనీ ఆబ్జెక్టివ్స్ మార్చడము, ఇటువంటి వాటికి 76% షేర్ హోల్డర్స్ ఓకే చెప్పాలి, అప్పుడే అది స్పెషల్ రెజల్యూషన్ కింద పాస్ అవుతుంది. ఇలా ఆర్డినరీ రెజల్యూషన్, స్పెషల్ రెజల్యూషన్ ఉంటాయి. సో ఈ విధంగా ఈ ప్రీ రిక్విజిట్స్ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కంపెనీ జనరల్ మీటింగ్స్, బోర్డు మీటింగ్స్, క్లాస్ మీటింగ్స్ పెట్టాలి, రైట్?
సో కంపెనీ ఎలా ఏర్పాటు చేయాలో నేర్చుకున్నాం. ఎన్ని రకాల కంపెనీలు ఉంటాయో చూసాం. కంపెనీని ఎవరు రన్ చేస్తారో చూసాం. అట్లాగే కంపెనీని ఎలా రన్ చేయాలో చూసాం మీటింగ్స్ ద్వారా. నౌ ఫైనల్ టర్మ్ హ్యాస్ కమ్. ద టైమ్ హ్యాస్ కమ్ టు కాల్ డౌన్ ద కర్టన్స్. బట్ బిఫోర్ దట్ వన్ ఫైనల్ టాపిక్, వైండింగ్ అప్ ఆఫ్ ఎ కంపెనీ. కంపెనీని ఎలా వైండ్ అప్ చేయాలి? మీరు మామూలు సోల్ ట్రేడర్స్ అనుకోండి, షట్టర్ బంద్ చేస్తే అయిపోయి క్లోజ్. కానీ కంపెనీ అలా కుదరదు. వైండింగ్ అప్ సర్టిఫికెట్ తీసుకోవాలి. 2 రకాల వైండింగ్ అప్స్ ఉంటాయి అన్నమాట కంపెనీ పరిసమాప్తి చేయడానికి. ఒకటి కంపల్సరీ వైండింగ్ అప్, రెండవది వాలంటరీ వైండింగ్ అప్. కంపల్సరీ వైండింగ్ అప్ అంటే ఏంటి? లా ద్వారా బలవంతంగా కంపెనీ మూసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐబీసీ వచ్చింది, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ వచ్చింది. కంపెనీ కనుక తనకి జనాలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకపోతే స్టిపులేటెడ్ టైం పీరియడ్ లోపల ఎవరైతే క్రెడిటర్స్ కంపెనీకి అప్పించిన వాళ్ళు దాన్ని ఐబీసీ కోడ్ కింద వైండ్ అప్ చేసేయచ్చు, అంటే లిక్విడేట్ చేసి పడేయచ్చు కంపెనీని. అది కంపల్సరీ వైండింగ్ అప్. అట్లాగే ఇఫ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఫెయిల్స్ టు కండక్ట్ స్టాట్యూటరీ మీటింగ్, మనం ఇందాక చెప్పుకున్నాం స్టాట్యూటరీ మీటింగ్ లైఫ్ లో ఒకే ఒకసారి పెడుతుంది కంపెనీ, అది కూడా పెట్టకపోతే నేను వైండ్ అప్ చేసి పడేస్తాను. నువ్వు మనగడే ప్రశ్నార్థకం అవుతుంది. థర్డ్, వెన్ ద సబ్స్ట్రాటమ్ ఆఫ్ ద కంపెనీ ఇస్ లాస్ట్, అంటే కంపెనీ మనుగడకు కావాల్సిన ఒకే ఒక ఆధారం ఉంటుంది, ఆ ఆధారం పోయింది, అప్పుడు కూడా కంపెనీని క్లోజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిప్పింగ్ కంపెనీ పెట్టుకుందాం, నాకు ఒకే ఒక షిప్ ఉంది, షిప్ మునిగిపోయింది, ఇప్పుడు షిప్ కొనే ఉద్దేశం లేదు, అంటే ఆ సబ్స్ట్రాటమ్ ఆఫ్ ద కంపెనీ అయితే ఉందో అది పోయింది, ఇప్పుడు కంపెనీని కంపల్సరీగా వైండ్ అప్ చేయవచ్చును. అట్లాగే ఇఫ్ కంపెనీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ మోరల్ టర్పిట్యూడ్ ఆర్ యాక్టింగ్ అగెన్స్ట్ పబ్లిక్ పాలసీ, ఉదాహరణకి ఎలైన్ ఎనిమీ నేను చెప్పుకున్నాం, దేశ శత్రువుతో వ్యాపారం చేస్తుంది కంపెనీ యుద్ధం జరుగుతున్న టైంలో, అటువంటి పబ్లిక్ పాలసీ వ్యతిరేకంగా పనిచేస్తే కూడా దాన్ని వైండ్ అప్ చేసి పాడేయచ్చు. అట్లాగే ఇఫ్ కంపెనీ ఇస్ ఫౌండ్ టు బి వయలేటింగ్ ది డెట్ కండిషన్స్, అంటే 3 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా స్టిపులేటెడ్ టైం అయిన తర్వాత లోన్లు తిరిగి ఇవ్వకపోయినా, డిబెంచర్స్ కానీ మెచ్యూర్ అయిన ప్రిఫరెన్షియల్ షేర్స్ కానీ ఇవ్వకపోయినా దాన్ని వైండ్ అప్ చేసి పాడేయచ్చు. క్లియర్? ఇలా అనేక రకాల కండిషన్స్ లో కంపల్సరీగా కంపెనీ వైండ్ అప్ చేయొచ్చు. రెండో రకమైనది ఏంటంటే వాలంటరీ వైండింగ్ అప్, స్వచ్ఛందంగా వైండ్ అప్ చేయడం. షేర్ హోల్డర్స్ కనీసం 76% మంది మీటింగ్ పెట్టుకొని వద్దురా బై ఇంకా ఈ కంపెనీ నడపలేం మనము అనుకుంటే కనుక ఆ కంపెనీని క్లోజ్ చేసేయచ్చు అనమాట. సో రెజల్యూషన్ పాస్ చేసి వాళ్ళు పబ్లిక్ నోటీస్ ఇచ్చి వైండ్ అప్ చేయొచ్చు. సో వైండ్ అప్ చేయాలంటే ఎవరు చేయాలి? మనం చేసేయచ్చా? నో. దానికోసం ఒకరిని అపాయింట్ చేయాలి. ఎవడు వాడు? కెన్ ఎనీవన్ హెల్ప్ మీ? ఒక పర్సన్ అపాయింట్ చేస్తాం కంపెనీని వైండ్ అప్ చేయాలి అంటే. ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పగలరా? నో సార్, బోర్ కొడుతుంది లేదా ఆన్ లో పెట్టి దూరంగా వెళ్ళిపోయాం. సరే, నేను చెప్తాను. వాడిని అఫీషియల్ లిక్విడేటర్ అంటాము. వీడి పని ఏంటి? ఫస్ట్ వీడిని అపాయింట్ చేసిన తర్వాత, ఒకవేళ కంపల్సరీ గవర్నమెంట్ అయితే వైండింగ్ అప్ అయితేనేమో గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది, వాలంటరీ వైండింగ్ అప్ అయితేనేమో కంపెనీ షేర్ హోల్డర్స్ లిక్విడేటర్ ని అపాయింట్ చేసుకోవచ్చు. రైట్? సో ఈ లిక్విడేటర్ ఏం చేయాలి? ఫస్ట్ చార్జ్ తీసుకోవాలి. చార్జ్ తీసుకొని క్లాస్ మీటింగ్ కండక్ట్ చేయాలి, పబ్లిక్ నోటీస్ ఇవ్వాలి, నేను లిక్విడేటర్ గా చార్జ్ తీసుకున్నా అని చెప్పేసి. సో ఆటోమేటిక్ గా లిక్విడేటర్ చార్జ్ తీసుకుంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అంటే డైరెక్టర్స్ యొక్క బోర్డు రద్దు అయిపోతుంది. నౌ ఇప్పుడు ఏం చేయాలి? కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ప్రజెంట్ పొజిషన్ ఏంటో చూసుకోవాలి వాడు. తర్వాత ఏం చేయాలి? అసెట్స్ ని లిక్విడేట్ చేయాలి, అంటే కంపెనీ యొక్క అసెట్స్ ని అమ్మాలి. ఎట్లా అమ్మాలి? అడ్డగోలుగా అమ్మనేకి లేదు, కేవలం ఆక్షన్ ద్వారా, వేలం పాట ద్వారానే అమ్మాలి, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం కోసం. సో అమ్మగా వచ్చిన ప్రొసీడ్స్ ఏం చేయాలి? ప్రిఫరెన్షియల్ పేమెంట్స్ చేయాలి. ముందు గవర్నమెంట్స్ కి ఇవ్వాలి డబ్బులు, గవర్నమెంట్ డ్యూస్ ఏమనంటే గవర్నమెంట్ కి ఇచ్చేసేయాలి, ట్యాక్సెస్ అలాంటివి. తర్వాత సెక్యూర్డ్ క్రెడిటర్స్ ఉంటారు, ఆ సెక్యూర్డ్ క్రెడిటర్స్ కి ఇచ్చేసేయాలి. అట్లాగే అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలి, ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ కి ఇవ్వాలి. చివరిగా ఏమైనా మిగిలితే 10వ పరకో దాన్ని మాత్రం ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఇస్తారు అనమాట. ఇలా అంతా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టేట్మెంట్ తయారు చేసి ఆర్ఓసి సబ్మిట్ చేస్తారు. అయిపోయింది సార్ నా పని అని చెప్పేసి. ఆర్ఓసి సాటిస్ఫై అయ్యాడు అంటే అప్పుడు ఆటోమేటిక్ గా కంపెనీకి వైండింగ్ అప్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు. అంతే, కథం, కంపెనీ ఈస్ క్లోజ్డ్. సో దిస్ ఇస్ వాట్ ఎంటైర్ లిటరేచర్ ఐ వాంట్ టు షేర్ ఫర్ యువర్ పీజీ సెట్. డోంట్ థింక్ దట్ దిస్ ఇస్ ద ఓన్లీ కంపెనీ యాక్ట్. కంపెనీస్ యాక్ట్ అనేది ఒక మహాసముద్రం, దీంట్లో చాలా ఉన్నాయి, నేను ఇంకా చాలా స్కిప్ చేశాను. మీకు మీ సిలబస్ ఆధారంగా
పీజీ సెట్ రాయడానికి ఏది అవసరమో అది మాత్రమే చెప్పాను. ఓకేనా? సో విత్ దిస్ ఐ థింక్ ఐ హ్యావ్ డన్ మై డ్యూటీ which is assigned to me by my good friend, my young friend, Dr. Naresh sir. So thank you very much for this great opportunity. సార్ చెప్పారు ఇందాక నిన్న చెప్పిన లెసన్స్ ఒకసారి తెలుగులో చెప్పండి అని చెప్పేసి. నిన్ననే మీ స్టాప్ చేసి చాలా హ్యాపీగా ఉండేది. సో విల్ డూ వన్ థింగ్, నావి కొన్ని యూట్యూబ్ లెక్చర్స్ ఉన్నాయి, ఆ లింక్ నేను నరేష్ గారికి సార్కి షేర్ చేస్తాను. సో హీ విల్ షేర్ ఇట్ విత్ యూ దట్ యూ కెన్ ఫాలో ఫర్ తెలుగు వర్షన్, బికాస్ ఆల్రెడీ 1.5 hours అయిపోయింది కాబట్టి. ఓకేనా? రైట్. ఓకే సార్. ఓకే. సో రమేష్ సార్, ఐఎమ్ డన్. యువర్ టర్న్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎవరైనా దీన్ని స్క్రీన్ షాట్ చేసి నాకు షేర్ చేయగలిగితే ఐ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ, బికాస్ ఐ విల్ ప్రిజర్వ్ ఇట్ యాజ్ ఎ గుడ్ మెమరీ. రైట్. ఓకే. సో ఎనీ డౌట్స్ సో ఫార్? ఇప్పుడు దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఏమి డౌట్స్ లేవా? యు ఆర్ మోస్ట్ వెల్కమ్. అమ్మా, మెమోరాండం లో ఉన్నవి చేంజ్ చేయాలి అంటే ఏమంటారు సార్ దాన్ని? వెరీ గుడ్, వెరీ గుడ్. మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ లో ఉన్న అంశాలు ఏవైనా మార్చాలి అంటే ఏం చేయాలి? జనరల్ బాడీ మీటింగ్ పెడతాం కదా, యాన్యువల్ జనరల్ మీటింగ్, దాంట్లో ఫస్ట్ స్టెప్ దాన్ని స్పెషల్ బిజినెస్ కింద డిస్కస్ చేయాలి. కంపెనీ పేరు మార్చాలన్నా, క్యాపిటల్ మార్చాలన్నా, ఆబ్జెక్టివ్ మార్చాలన్నా, లయబిలిటీ క్లాజ్ మార్చాలన్నా కూడా స్పెషల్ బిజినెస్ కింద డిస్కస్ చేయాలి. నంబర్ 1. నంబర్ 2, దానికి ఆ మార్పుకి కనీసం 76% మంది ఫేవరబుల్ ఓట్ వేయాలి. అంటే ప్రత్యేక తీర్మానం చేయాలి, సాధారణ తీర్మానం సరిపోదు, స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి. ఈ 2 ఫుల్ఫిల్ అయితే మెమోరాండం ని మార్చొచ్చు. అది కూడా ఎప్పుడు మార్చొచ్చు? ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఆ ప్రొవిజన్ ఉండాలి. అంటే మన కంపెనీ రూల్ బుక్ లో ఈ విధంగా మెమోరాండం లో ఉన్న కంటెంట్ మార్చుకోవచ్చు కావాలంటే అనే ప్రొవిజన్ ఉంటేనే మీరు చేయొచ్చు అనమాట. ఓకేనా? Okay sir. Thank you sir. Thank you, someone Devi Uma. Thank you, beta. God bless you. Okay. Yeah, if you have still any doubts, you can mail me. I will definitely respond. nsureshnaidu@gmail.com. nsureshnaidu@gmail.com. Or you can also WhatsApp me 98495600102. Definitely I will respond to your technical doubts. Right? So Ramesh sir, can we call it a day? Yes sir. Yes. Thank you. Thank you very much sir. Thank you very much. Just a minute sir. Thank you sir. Please take the screenshot and share it with me. Oh, I will share. Very thankful to you. So okay. Thank you sir. Thank you very much. Sri N. Naresh sir has Suresh. sorry. Suresh sir has taught us various topics related to Indian Contract Act, like essentials of a valid contract, offer, acceptance, consideration, performance of contract and a breach of contract, significance of Information Technology Act, Sale of Goods Act and Consumer Protection Act, IPR, management of companies and meetings, and ultimately he has taught us, he has discussed with us winding up process of a company. What are the various types of winding up? So thank you very much sir. Thank you sir. It's my pleasure. Indeed, my deep apologies that my eyesight doesn't permit me to play the PowerPoint slides. So that is one disappointment from my side. I'm sorry for that. No issues sir. No issues sir. Even with that, you are able to communicate. You are able to present your views without the support of any document or without the support of any PowerPoint presentation. It speaks high volumes of your caliber. So thank you very much sir for spending your valuable time for 2 successive days. Thank you very much sir. On behalf of the participants and on behalf of the conveners, I simply wholeheartedly thank you sir. Thank you. And I congratulate you for your wonderful performance. Thank you sir. Thank you GDC Khammam and GDC Korutla. Thank you for the opportunity. All the best students. God bless you all. I'm signing out now. Thank you. Bye. Bye. Hello sir, 1 minute sir, one doubt. Amma, please. Kirti Kumar. Sir, can you share those PowerPoint presentations or PDFs? Sure Nana, నేను నరేష్ సార్ కి షేర్ చేస్తాను, రమేష్ సార్ ఇద్దరు ఎవరో ఇస్తాను, వాళ్ళు మీకు షేర్ చేస్తారు. ఓకేనా? Okay, thank you sir. Okay Nana. Bye. All the best for your pages set. Bye bye.